సో, ఈ స్పెషల్ క్లాస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, మన లోపల ఎలాంటి మనీ బ్లాక్స్ ఉన్నా గూడా తొలగిపోతాయండి. ఏంటండి? మనీ ఎందుకు రాదండి వసంత గారు చెప్పండి? బ్లాక్స్ ఉంటే రాదు. ఓకే. సో, వాటర్ ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళాలండి. ఓకే. బట్ ఎక్కడన్నా బ్లాక్స్ ఉంటే ఎళ్తాయా? రాదు గదా! సేమ్ లైక్ థట్ మన లోపల బ్లాక్స్ ఉంటే మనకెలా తెలుస్తుంది బ్లాక్స్ ఉన్నట్టుగా అంటే, మనీ అనేది ఫ్లో అనేది ఈజీగా ఉండదండి మన జీవితంలోకి. మన లైఫ్‌లోకి మనీ అనేది ఈజీగా రావట్లేదు అంటే, బ్లాకేజ్ ఉన్నాయని అర్థం జేసుకోవచ్చు. ఒక ఫీవర్ వచ్చిందనుకోండి, జ్వరం వచ్చిందని మనకి ఎలా ఐడెంటిఫికేషన్ వస్తదండి? ఓకే. థర్మామీటర్‌తో చూస్తే తెలుస్తది. అదే విధంగా మనీ రావట్లేదు అంటే మనీ బ్లాక్స్ ఉన్నాయి. బట్ ఆ బ్లాక్స్ మనం తీసేయొచ్చండి. ఎలా తీసేయొచ్చో మనం ఈ క్లాస్‌లో మనం నేర్చుకోబోతున్నామండి. థాంక్ యూ సో మచ్. అయితే ముందుగా ఏంటంటే మనీ ఎవరికైనా రావాలి అంటే అసలు మనీ మనకు వస్తే మనకు కలిగే లాభాలేంటి? ఎవరు జెప్తారు? చాట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. లేదా హ్యాండ్ రైజ్ చేసి కూడా మాట్లాడొచ్చు. ఓకే. మీ దగ్గరికి మనీ ఉందండి. మనీ రావడం వల్ల మీకొచ్చే లాభాలేంటి? అసలు మనీ ఎందుకు కావాలి? ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చండి. ఈ సెషన్స్ అన్ని ఎక్కువ ప్రాక్టికాలిటీ ఉంటుంది. ఓకే. సో, అందరిది ఇంటరాక్టివ్ ఉంటుంది కాబట్టి అందరూ ఎవరైనా సరే ఓకే. హ్యాండ్ రైజ్ చేసుకొని మాట్లాడొచ్చండి. థాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు మనీ కావాలి? వాట్ ఈస్ ద రీజన్? ఓకే. మనీ వల్ల కలిగే ఉపయోగాలేంటి? ఎవరు చెప్తారండి? ఓకే. మీకు దగ్గర మనీ ఉంది. దానివల్ల ఏం చేస్తారు? మన అవసరాలు తీర్చుకోవడం కోసం వెరీ గుడ్. హ్యాండ్ రైజ్ చేశారు. వాసుదేవ్ గారు. థాంక్ యూ సో మచ్. అన్‌మ్యూట్ చేసుకోండి సార్ వాసుదేవ్ గారు. యెస్. చెప్పండి సార్. మనీ మనకు రావడం వల్ల కలిగే ఉపయోగాలేంటి? హ్మ్. సార్ ఇది నాకు అప్పులు చాలా అయినాయి సార్. యెస్. యెస్. అప్పులు క్లియర్ ఎందుకంటే సార్ అది చేసుకోవాలంటారా? ఎందుకంటే సార్ అది ఎంతైనా సార్ అది నా స్తోమత మీరింది సార్. హ్మ్. వడ్డీ కట్టి చాలా అయిపోయింది సార్. యెస్. హ్మ్. ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా సార్ నాకు సార్ అది మనీ నా చేతికి అంటలేదు. యెస్. యెస్. సో, ఇంకా డెట్స్ మిగిలిపోయినాయి సార్ అది. అవన్నీ యెస్. యెస్. అవన్నీ క్లియర్ అవన్నీ మీన్స్ పోవాలి సార్. యెస్ సార్. యెస్ సార్. థాంక్ యూ సో మచ్ అండి వాసుదేవ్ గారు. ఓకే. ఓకే సార్. డెబ్ట్ థాంక్ యూ సార్. క్లియరెన్స్ థాంక్ యూ కోసం, సార్. ఆర్థిక స్వేచ్ఛ కోసం ఓకే. రైట్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ సార్. ఇంకో అందరికి ఛాన్స్ ఇద్దాం సార్. ఓకేనా? వాసుదేవ్ నేను చెప్తాను. ఓకే. లాస్ట్‌లోకి మీకు మాట్లాడొచ్చు మీరు. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరెవరు చెప్తారు? ఓకే. రైట్. వాసుదేవ్ గారు చెప్పింది కరెక్ట్ అండి. ఓకే. డెబ్ట్స్ క్లియర్ చేసుకోవడానికి కోసం మనకు మనీ అనేది అవసరం. నెక్స్ట్ శ్రీవిద్య గారు అన్‌మ్యూట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. శ్రీవిద్య గారు మాట్లాడండి మేడం. థాంక్ యూ. హ్మ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మేడం. సెక్యూర్డ్ లైఫ్ సార్. ఏంటి మేడం? కంఫర్ట్ అండ్ సెక్యూర్డ్ లైఫ్. కంఫర్ట్ అండ్ సెక్యూర్ లైఫ్. ఓకే. సెక్యూర్డ్ లైఫ్. మనీ ఉంటే కొంచెం కంఫర్ట్‌గా, సెక్యూర్‌గా ఉంటుంది. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ శ్రీవిద్య గారు. ఇందాక వాసుదేవ్ గారు చెప్పిన పాయింట్స్ అండ్ మీరు చెప్పిన వాలిడ్ పాయింట్స్ అండి. ఓకే. రైట్ అండి. నెక్స్ట్ వసంత గారు అన్‌మ్యూట్ చేసుకోండి. మీరు చెప్పండి మేడం. థాంక్ యూ. అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. అన్‌మ్యూట్ చేసుకోండి. మైక్ పై క్లిక్ చేయండి. ఓకే. చెప్పండి. ఈ ఫైనాన్షియల్ బిల్స్ చాలా ఉన్నాయండి. వాటికి వాటిని క్లియర్ చేసుకోవడం కోసం. అంతేనా? రైట్. అవును. ఆర్థిక బిల్లును క్లియర్ చేసుకోవడం కోసం. రైట్. ఆ! థాంక్ యూ సో మచ్. సో, యెస్. యెస్. థాంక్ యూ సో మచ్. ఇంకా దేనికోసం చూడండి, ఎప్పుడైనా సరే మనీ మన జీవితంలోకి రావాలంటే బలమైన రీజన్ ఉండాలి మనకు. ఏంటండి? బలమైన రీజన్. ఇప్పుడు వై రీజన్ రాసుకోవాలి కాసిం గారు. మీకు మనీ ఎందుకు కావాలో వై రీజన్ రాసుకోవాలి. అందరూ రాసుకోవాలండి. వాసుదేవ్ గారు. ఎందుకు నేను రాసుకోమని చెప్తున్నానంటే, ఎప్పుడైతే మీరు రాసుకునే దాంట్లో బలం ఎంత ఎక్కువగా ఉంటే మీ దగ్గరికి మనీ అంతొస్తుంది. సో, చాయిస్ ఈస్ యువర్స్. ఏమైనా రాసుకుంటారో రాసుకోండి. ఓకే. యెస్. యెస్. గోపాల్ గారు. థాంక్ యూ సో మచ్ అండి. గోపాల్ గారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. అందరూ గూడా ఓకే. రైట్. అందరూ గూడా రాయాలండి. ప్రసన్న గారు రాయండి. శిల్ప గారు రాసుకోండి. ఓకే. రామ్ రేపన్న గారు రాయాలండి. శ్రీమణి పటేల్ గారు. మీకు మనీ ఎందుకు గావాలి? ఆ వై రీజన్ చాలా స్ట్రాంగ్ ఉండాలండి. ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి మన దగ్గరికి రావాలి అంటే, ఎందుకు నీకది కావాలో తెలిసినప్పుడే అది రాబడుతుంది. నీ దగ్గర అసలు ప్రాపర్‌గా వై రీజన్ లేదనుకోండి మనోజ్ గారు. ఓకే. మనీ రాదండి. ఓకే. యెస్. ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఓకే. ఆర్థిక స్వేచ్ఛను. ఎందుకంటే స్టూడెంట్స్ అయితే పెట్టుకోవచ్చు. మా పేరెంట్స్‌కు ఓకే. వారు ఏదైతే అనుకుంటున్నారో అది. వాళ్ళకు ఓకే. వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటారో వాళ్ళకది ఇవ్వడం కోసం. లేదా పేరెంట్స్ అయితే మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కోసం గాని. సో, మీ ఇష్టమండి. ఏదైనా పెట్టుకోవచ్చు. లేదా కంట్రీ సర్వీసెస్ గాని, లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యేసి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్‌లో నంబర్ 1 పొజిషన్ గాని. సో, ఎలాంటి రీజన్ అయినా సరే ఇచ్చుకోండి. వై రీజన్ చాలా బలంగా ఉండాలి. ఓకే. మా పిల్లలకి నేను రోల్ మోడల్‌గా ఉండాలి. మా ఇంట్లో ఉన్న ప్రతి అవసరాన్ని నేను తీర్చే విధం కోసమని. సో, ఇట్లా ఆర్థిక స్వేచ్ఛను పొందడం వల్ల నేను ఆనందానుభూతిని పొందుతానని. సో, ఇలాంటి రీజన్ అనేది ఇచ్చుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ మనం బేసిక్స్ ఎప్పుడు గూడా మనీ రావాలంటే రాదండి. మనీ మీకు ఎందుకు కావాలో మీకు చాలా స్పష్టత ఉండాలి. ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను రాసుకోవచ్చు. కారు కొనుక్కుందామనుకుంటున్నాను. గోల్డ్ ఓకే. ఏ ఆర్థిక బిల్లన్నీ క్లియర్ చేసి ఆర్థిక స్వేచ్ఛను పొందాలి. ఇందాక వాసుదేవ్ గారు కరెక్ట్ చెప్పారు. ఓకే. డెబ్ట్స్ అయితే క్లియర్ చేసుకోవడం. సో, అది కూడా రాసుకోండి ఆర్థిక బిల్లు క్లియర్ చేయడం కోసం. సో, ఇట్లా మీకు ఏదైతే కావాలని మీరొచ్చారో ఈ సెషన్‌కు ఆ రీజన్స్ అనేది చాలా స్పష్టంగా ఉండాలి.
ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. రాసిన తర్వాత డన్ అని చాట్ బాక్స్ లో మెసేజ్ డన్. సో నేను రాశాను. ఓకే, చూడండి, మనీ రావాలి అంటే దానికి ఒక పర్టికులర్ రీజన్ అనేది ఇచ్చారు. ఆ రీజన్ ఇవ్వడం వల్లనే మనీ అనేది ఫ్లో అవుతుంది మనకు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాసారా? అయితే ఒకటి పెట్టండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్ తీసుకున్న కొంతమంది కొత్త వారు జాయిన్ అయ్యారు కాబట్టి అసలు నేను ఏంటో చెప్తాను. దాని తర్వాత సో ఇఫ్ యూ గివ్ పర్మిషన్ విత్ 2 minutes, ఓకే, మీరు ఒక 2 minutes పర్మిషన్ ఇస్తే నా గురించి నేను చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది కొత్త వారు జాయిన్ అయ్యారు కాబట్టి వారి కోసం థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Myself Vishwam Vijay. I completed MTech from NID Trichy. I'm a certified memory trainer. I'm a certified NLP master practitioner. I'm a certified law of attraction coach. I'm a certified yoga trainer. My hobbies are reading books and doing meditation. Thank you so much. And I successfully completed first anniversary practical classes అండి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ పైన ప్రాక్టికల్ క్లాసెస్ 1 year నుంచి కంటిన్యూస్ గా చేయడం జరిగిందండి. సో అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్ వన్ అండ్ ఆల్సో ఐఎమ్ గివింగ్ ద ఎక్సలెంట్ రిజల్ట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ అ ఫౌండర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీసెస్ ఇన్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీసెస్ ను కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 390+ episodes in just 11 months. It is the all-time record in Suman TV and Suman TV lo fastest episodes in 11 months lo I completed and I feel very very happy. And not only this one, I given the more value, addition of the value and more results within 1 year lo highest results kuda తీసుకురావడం జరిగింది. I feel very happy. సో ఈ బ్యాచ్ వాళ్ళకు కూడా ఓకే మాక్సిమం రిజల్ట్స్ రావడం కోసం నేను మాక్సిమం ప్రయత్నిస్తాను. సో మీరు కూడా నేను 100% ట్రై చేస్తాను. మీరు కూడా 100% మీరు ఓకే చేస్తే డెఫినెట్లీ మనకు రిజల్ట్స్ కూడా 100% వస్తాయి. సో ఎవరైతే నేను 100% ట్రై చేస్తాను అనుకున్నారో అందరూ కూడా 100% నేను ఏదైతే చెప్తాను డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. సో అలాంటి వాళ్ళు అందరూ కూడా 100% అని చాట్ బాక్స్ మీద 100% ఎఫర్ట్ నేను పెడతాను. ఏది ఏమైనప్పటికీ నేను 100% ఐఎమ్ రెడీ. వసంత్ గారు ఏంటి, నేను 100% పెడతాను. మీరు 100% పెడితే చాట్ బాక్స్ మెసేజ్. సో ఇఫ్ యూ డూ ఇట్ 100% ఎఫర్ట్ డెఫినెట్లీ విల్ గెట్ ద 100%. ఓకే, రైట్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడే వచ్చింది ఏంటి, మనం ఇన్పుట్ 100% పెడుతున్నాం, బాగుంది. బట్ అవుట్పుట్ 100% రావాలి అంటే ఈ బ్లాకేజ్ ఏమవ్వాలి నాగేంద్ర కుమార్? ఓకే, మీరు ఇన్పుట్ 100% పెడుతున్నారు, అవుట్పుట్ మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు 100%. ఈ మధ్యలో ఉన్న బ్లాకేజ్ ఎంత కావాలి చాట్ బాక్స్ లో మీరు ఇన్పుట్ అంటే స్టార్టింగ్ లో ఇన్పుట్ అన్నాడు 0 అండి. శ్రీ విద్య ఎక్సలెంట్ అండి. ఓకే, రైట్. ఇక్కడ మీరు అటెండ్ అయ్యే దేనికోసం అంటే చాలా మంది దేనికోసం అటెండ్ అవుతారంటే ఏదేదో టెక్నిక్స్ నేర్పిస్తాను వస్తారు. బట్ నేను ఏ టెక్నిక్ నేర్పిన ఎక్కువ ఇది ఏం చేస్తారు రేఖ గారు, నేను టెక్నిక్స్ జోలికి వెళ్ళను, ఎక్కువ డిఫికల్ట్ టెక్నిక్స్ కానీ ఏం వెళ్ళను. బట్ మీరు చూస్తే మ్యాక్సిమం రిజల్ట్స్ మన దగ్గర వస్తున్నాయి. ఎందుకంటే విత్ సింపుల్ వైబ్రేషన్ చేంజ్ అండి. ఓకే, ఏంటండి, విత్ సింపుల్ వైబ్రేషన్ చేంజ్ ద్వారా విత్ సింపుల్ ఫ్రీక్వెన్సీ చేంజ్ ద్వారా మనకు రిజల్ట్స్ పొందొచ్చు. అంటే బ్లాకేజ్ మనం 0 చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఏంటండి, మనం ఇన్పుట్ 100% పెట్టి ఏం చేయాలి వసుదేవ్ గారు, బ్లాకేజ్ 0 చేసుకోవాలి. ఆ బ్లాకేజ్ చూస్తే 100% అవుట్పుట్. సో ఎలా చేసుకోవాలి అంతే కదా. మీరు ఇక్కడికి వచ్చారు అంటే అది ఎందుకు ఎలా చేసుకోవాలని కోసం కదా. సో ఇన్ దిస్ సెషన్ విల్ హెల్ప్ యూ హౌ టు జీరో యువర్ బ్లాకేజ్. ఏదైనా కావచ్చు, మన పూర్వజన్మ కర్మ. కొంతమంది అంటారు సార్ అంతా నా కర్మ సార్, ఆ కర్మను అనుభవించాల్సిందే అంటారు. లేదండి, ఏంటి రేఖ గారు, మార్చుకోవచ్చు. అంటే మన గత జీవితంలో ఏదైనా ఆలోచనల ద్వారా కానీ మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఏదైతే మీరు చేశారో దానిని ఆ కర్మని కనుక మనం 0 బర్న్ చేస్తే జస్ట్ 100% ఎట్లా చేస్తారు, జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. ఏంటండి శ్రీవిద్య గారు మీరు ఇక్కడ నేర్చుకునేది జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. ఎప్పుడైతే మీరు జ్ఞానం ఆత్మ జ్ఞానం వచ్చి ఓకే ఈ సబ్జెక్ట్ పై సంపూర్ణమైనటువంటి జ్ఞానం వచ్చింది అనుకోండి, మీరు ఏ కర్మ చేసినా కరిగిపోతుంది. ఎప్పుడైతే కర్మ కరిగిపోయిందో ఆ బ్లాకేజ్ 0 అయిందో మళ్ళీ మీకు 100% ఆఫ్ ద రిజల్ట్. మరి దాన్ని ఎలా వచ్చింది, ఆలోచన ద్వారా వచ్చింది. చాలా మంది ఓన్లీ కేవలం చేతలే యాక్షన్స్ వల్లనే మిస్టేక్ చేశారు. అందుకోసం లేదండి, యాక్షన్ స్టెప్ లో కాదు, మన మాటలు చాలా జాగ్రత్తగా మాటలు, అదేవిధంగా మన ఆలోచనలు, గతంలో మనం ఎలాంటి ఆలోచన మనం చేసాం, సో ఎలాంటి ఆలోచన చేస్తే అలా వస్తుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏదైతే అయిపోయిందో అయిపోయింది. ఇక నుంచి ఏదైతే చేసామో దాన్ని ఏం చేయాలి, బర్నింగ్ 0 చేయాలి. మళ్ళీ కొత్తగా మనం ఏం చేస్తున్నాం, సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఏంటండి సబ్ కాన్షియస్ మైండ్ లో రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. అయితే ఈ బ్లాకేజ్ మనం 0 చేయాలంటే ఏమేమి చేయాలి, అసలు బ్లాకేజ్ ఎట్లా ఏర్పడుతున్నాయి, మీ దృష్టిలో బ్లాకేజ్ ఏంటో ఓకే
ఓకే, ఒక పేపర్ తీసుకొని రాయాలండి, వేణుగారు రాయండి, చాట్ బాక్స్ లో కూడా మెసేజ్ చేయాలి. మీ దృష్టిలో అనుష గారు బ్లాక్ ఏస్ ఏంటి, అసలు మీకు ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు, ఎందుకో తెలుసుకొని ఆ ఎందుకును మనం జీరో చేస్తే లికి గారు ఏంటి మనకు అవుట్ ఆఫ్ 100%. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్లాక్ ఏస్ ఏం కావాలి, అసలు ఏమేమి ఉన్నాయి మీ బ్లాక్ ఏస్, మనీ బ్లాక్ ఏస్ ఏంటో చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. సో ఎలా నేను రిమూవ్ చేయొచ్చు వాటిని నేను చెప్తాను. ఓకే, ఐ విల్ టేక్, బట్ ఏమేమి ఉన్నాయి సో అవి మీరు ట్రై చేయండి. నేను చెప్తాను, అవి కూడా మళ్ళీ నేను చెప్తాను, బట్ మీ నుంచి రావాలని ఎక్స్పెక్టేషన్ చేస్తాను. అసలు మనీ బ్లాక్ ఏస్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ మనం మనీ గురించి మాట్లాడుతుంటాం కాబట్టి ఈ స్పెషల్ క్లాస్లో అసలు మనీ బ్లాక్స్ ఏంటి, బ్లాక్ ఏస్ ఏంటి, చాట్ బాక్స్ లో కూడా మెసేజ్ చేసుకోవచ్చు అండి, మీ నోట్బుక్ లో రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చింది అదే, సో పెద్ద పెద్ద ఏం కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఉన్న దాంట్లో బ్లాక్స్ తీసేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా అవుట్ ఆఫ్ 100 డిజెస్. ఓకే రైట్ అండి, థ్యాంక్స్. కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఓకే, థింకింగ్ ఆఫ్ పాస్ట్, ఓకే వసంత గారు, ఇంకా అందరూ మెసేజ్ చేయాలండి, చాట్ బాక్స్ మెసేజ్ చేయాలి. ఓకే, నెగిటివ్ థాట్స్, లో ఎనర్జీ, నో కాన్ఫిడెన్స్, ఓకే, మై రిలేషన్షిప్ స్టాక్, ఎస్ ఎస్, అది కూడా రీజన్ ఉంటుంది, వెరీ గుడ్, ఆ రిలేషన్షిప్స్ వల్ల కూడా ఉంటుంది. ఓకే రైట్, నెగిటివ్ థాట్స్, ఓకే రైట్, ఎస్ కరెక్ట్ అండి స్వరూపరాణి, వెరీ గుడ్. ఇంకా ఎస్, ఇంకా అండి బ్లాక్ ఏస్ అంటే నెగిటివ్ ఆలోచన, ఎస్ కరెక్ట్ అనుష గారు, కరెక్ట్. అండ్ థాట్స్, ఓకే, థాట్ లెవెల్లో చెప్తున్నారు, వెరీ గుడ్, నెగిటివ్ థాట్స్, ఓకే రైట్ రైట్. గోపాల్ గారు ఎస్ ఎస్ కరెక్ట్ అండి, అది కూడా కరెక్ట్, గోపాల్ 1 2 3 4 గారు, కాన్ఫిడెన్స్, ఓకే, స్ట్రెస్ ఉండటం, ఓకే రైట్, ఓకే పర్వాలేదు, మీ లోపల ఎంత వెళ్ళిపోవాలి. అసలు ఈ రోజు బ్లాక్స్ ఏంటి, మనీ బ్లాక్స్ ఏంటి నన్ను అడ్డుకుంటేనే, ఈ అడ్డుకునే వాటిని తీసేస్తే ముందుకెళ్ళిపోదాం. సో అవి ఏమేమిటో మనం తెలుసుకుందాం. కాన్సన్ట్రేషన్ చేయకపోవడం, ఓకే వెరీ గుడ్. ఇంకా భయం, ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కామెంట్ సెక్షన్ లో లేదా చాట్ బాక్స్ లో మెసేజ్ చేస్తూ ఉండాలండి అందరు కూడా. ఓకే, అమ్మో 1వ తారీఖు అని భయం, ఓకే, ఈఎంఐల గురించి ఆలోచించడం, ఎస్ వెరీ గుడ్ అండి శైలజ నాయల్ గారు. ఓకే ఎస్ అండి, మీ నుంచి రావాలండి రియాలిటీగా, లోపల మీ లోపల ఏదైతే ఉందో అది పెడితే నేను కరెక్ట్ దాని తగ్గట్టు నేను ట్రైనింగ్ ఇవ్వడానికి నాకు ఈజీ ఉంటుందండి. సో అందుకోసమే నేను అడిగేది మీకు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చాలా ఆన్సర్స్ ఇచ్చారు. ఓకే, మనం ఒక్కొక్క దాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం సార్. ఓకే, శ్రీనివాస్ గారు, సుచిత్ర గారు, ఏంటి రెడీగా ఉన్నారు కదా అందరూ, ఆ బ్లాక్స్ ఏంటో తెలుసుకుందాం. ఆ బ్లాక్స్ ఏం చేద్దాం రేఖ గారు, మొత్తం తీసేద్దాం. అప్పుడు మొత్తం తీస్తే జీరో చేస్తే ఏంటి సార్ నాగేంద్ర గారు, 100% రిజల్ట్స్ కదా, హ్యాపీగా జాయ్ఫుల్ కదా. సో అందరు కూడా ఏంటంటే వేణు గారు బ్లాకేజ్ ని జీరో చేద్దామండి ఈరోజు. ఓకే, బ్లాకేజ్ ని మనం ఎలా చేయాలి, ఎలా వాటిని జీరో చేస్తే మనకు రిజల్ట్స్ వస్తాయి, సో వాటన్నిటి గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఏమేం బ్లాక్స్ ఉంటాయి, సో వాటన్నిటి కూడా చూద్దాం. రైట్, ఫస్ట్ మనీ అట్రాక్షన్, అందరూ ఆకర్షించుకోవాలనుకుంటారు కదా మనీ అట్రాక్షన్. ముందుగా మనీ అట్రాక్షన్ చేసుకోవాలంటే ఫస్ట్, ఓకే, మనీ ఆకర్షణ తెలుగులో ఏమంటారు, ధనాకర్షణ. ధనాకర్షణ చేయాలి అంటే ముందుగా లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటంటే బ్లాకేజ్ లో ఫస్ట్ ఏం రాసుకోవచ్చు అంటే లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ తీశారు. ఏ లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్స్ మీరు చిన్నప్పటి నుంచి అందరు రాసుకోండి, చిన్నప్పటి నుంచి వద్దామండి. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంతో స్టార్టింగ్ లో ఏం చేయాలి, మీ ఏజ్ అనేది రేఖ గారు మీ ఏజ్ నెంబర్ రాసుకోండి. ఏం చేయాలి, మీ ఏజ్ ఎంత ఉందో నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి వాళ్ళు శిల్ప గారు ఏం చేయాలి అక్కడ రాసుకోండి. ఓకే రైట్, సో అంతవరకు మీరు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు విన్నవి, చూసినవి, ఫీల్ అయినవి, అవన్నీ ఏదైతే మనీ గురించి నెగిటివ్ గా విన్నా, నెగిటివ్ గా చూసినా, నెగిటివ్ గా ఫీల్ అయినా అవన్నీ బ్లాకేజ్కి ఏర్పడతాయి. సో వాటిని మీరు చేంజ్ అయ్యేంత వరకు రిజల్ట్స్ రావు. చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏది చిన్న 4th క్లాస్ 3rd క్లాస్ నుంచి. ఇంట్లో మీరు ఏం చేశారు, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చూసారు కదండి శిల్ప గారు, ఫ్యామిలీ మెంబర్ లో ఫాదర్ కనుక మనీ గురించి స్ట్రగుల్ అవుతే శిల్ప గారు ఇప్పుడు మీ జీవితంలో మనీ గురించి స్ట్రగుల్ అవుతారు. ఎందుకు, ఫాదర్ ఈజ్ ద కనెక్టింగ్ టు ద మనీ, మదర్ ఈజ్ ద కనెక్టింగ్ టు ద లవ్ అండ్ రిలేషన్షిప్స్. ఎప్పుడైతే మీ మదర్ తో ఓకే ఫాదర్ ఓకే ఉంటే ఏమవుతాయండి, ఫాదర్ ఏంటి దేనికి కనెక్టివిటీ, మనీకి కనెక్టివిటీ, మదర్ లవ్ అండ్ రిలేషన్షిప్. సో ఒకవేళ కనుక ఫాదర్ కనుక స్ట్రగుల్ అయ్యాడు అనుకోండి మనీతో, మళ్ళీ అదే మీకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ మరి ఎట్లా పోవచ్చు అవన్నీ నేను చెప్తాను. ఓకే, అవి అలా ఉన్నాయి బిలీవ్ సిస్టమ్స్. ఓకే, అలా నమ్మకాలతో వచ్చాయి. నెక్స్ట్ కొంచెం పెరిగారు తర్వాత ఏం చేసి చిన్నప్పటి నుంచి ఒకటి అలవాటు, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏంటి, కష్టపడుతూ చదువు. ఏమంటారు శిల్ప గారు, కష్టపడుతూ చదువు మీకు ఎక్కిచ్చారు ఏమని మనలో. తర్వాత కష్టపడుతూ డబ్బులు సంపాదించు, డబ్బులు సంపాదించిన వసంత గారు చాలా కష్టమైన పని, ఇక అయిపోయింది. ఇక ఆ సిస్టమ్ వదిలేశారు అనుకోండి, ఎలా జరిగింది గోపాల్ 1 2 3 4 గారు, ఆ సిస్టమ్ ఎప్పుడైతే మీ లోపల వచ్చిందో మనీ ఎర్న్ చేయడం కష్టమైపోయింది. సింపుల్ గా చాలా అండి, చాలా ఎట్లా చేస్తారంటే చిన్నప్పుడు స్టడీకి మనకి లింక్ అండి, ప్రతి దానికి చిన్నప్పుడు చదవడం అంటే కూడా కష్టం అంటారు టీచర్లు, పేరెంట్స్, తర్వాత సరౌండింగ్స్, మీరు పక్కన వాళ్ళు మొత్తం చూస్తూ ఉంటారు. ఇంకేం చూస్తూ ఉంటారు,
మనీ వలన ఓకే గొడవలు జరుగుతుంటాయి, మనీ వలన మోసాలు జరుగుతుంటాయి, డబ్బు ఉన్న వాళ్ళందరూ స్వార్థపరులు. రాసుకోండి. ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటే నిజంగా మనీ రాదండి. ఆధ్యాత్మికతకు మనీ అనేది వ్యతిరేకం. ఎవరు చెప్పిండ్రండి? ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీకి మనీని పెట్టేశారు. చుట్టుపక్కల సరౌండింగ్ ఎట్లా చేశారంటే మనీ ఏదో పాపం అన్నట్టుగా, సంపాదిస్తే ఏదో తప్పు చేసినట్టుగా, ఆధ్యాత్మికత అంటేనే అన్ని వదిలేయాలి, సన్యాసంలో గలవాలని చెప్పి, అది సన్యాస ధర్మం. 2 ధర్మాలు ఉంటాయి. ఒకటి సన్యాస ధర్మం, గృహస్థనం. వాళ్ళు కాస్త ఈ ధర్మం కాస్త ఆ ధర్మానికి ట్రాన్స్ఫర్ చేసి, మీ దగ్గర డబ్బులు ఉంటే అన్ని అనర్థాలకు కారణం డబ్బులే అనేసి మళ్ళీ అలాంటి న్యూస్లే వినడాలు, అలాంటి స్పీచ్లే వినడాలు. అందుకోసమే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వరకు డబ్బులు రావట్లేదు. ముందు పక్కన పెట్టండి. బిలీఫ్ సిస్టమ్ తీసేయాలి. చిన్నప్పుడు మీరు చదివి చూడండి, విన్నది, చూసింది, ఫీల్ అయింది, చుట్టుపక్కల సరౌండింగ్స్‌తో ఏర్పడింది. తర్వాత ఇంకొకటి, తర్వాత సినిమాల ప్రభావం చాలా ఉంటదండి. విలన్ ఎట్లుంటాడు చెప్పండి రేఖ గారు? మీ పాత సినిమాలు చూడండి 90 ఇప్పుడంటే కొంత హీరోని రీచ్ అయ్యేదే. విలన్స్ ఎలా ఉంటారు? చాలా రిచ్‌గా ఉంటాడు. మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. హ్యాపీగా బిందాస్‌గా లగ్జరీ కార్‌లో తిరుగుతుంటాడు. అదే హీరో సైకిల్ తొక్కుంటాడు, కష్టపడుతుంటాడు, చెమటొక్కుతూ ఉంటాడు. ఇట్లా. ఇప్పుడు మీరు ఇష్టపడేది హీరోనా? విలనా? మామూలుగా చిన్నప్పుడు ఎవరిని ఇష్టపడ్డారు మీరు? హీరోని ఇష్టపడ్డారు. హీరోతో పాటు హీరో క్యారెక్టర్‌లో లీనమైపోయారు. హీరోని మంచోడిని కావాలి. మంచోడు, పేదవాడు, డబ్బున్నోడు, స్వార్థపరుడు. ఇలాంటి సిస్టమ్ జరిగింది కదా వాసుదేవ గారు. అప్పుడు మీకు మనీ రాదు. ఎక్కడ కాదు, ఇప్పుడు కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ పడలేదు రూట్. ఎప్పుడో పడింది. చిన్నప్పటి నుంచి మీ మైండ్ సెట్ ఎలా ఉంది శిల్ప గారంటే, విలన్ దగ్గర డబ్బులుంటాయి, హీరో దగ్గర డబ్బులుండవు. సినిమాల ప్రభావం ఉంటుంది. ఆ సినిమాల ప్రభావం వలన వసంత గారు ఏమైంది? డబ్బు వస్తదా? రాదు. ఎందుకు? మీరు మంచోళ్ళు కదా! మంచోళ్ళ దగ్గర డబ్బు ఉండదు కదా! అలాంటి మైండ్ సెట్ పెట్టుకున్నాడు. అనుష గారు వస్తుందా? ఎట్లుండాలి హీరో? కష్టపడాలి, డబ్బులు ఉండొద్దు, నలుగురు ఐదుగురు ఉండాలి, అందరి కష్టాలు వాళ్ళకి రావాలి, వాళ్ళు సాల్వ్ చేయాలి. ఇక స్టార్ట్ అవుతుంది. ఇక స్టార్ట్ అయితే మనీ ఎట్లా వస్తుంది? వస్తుందండి రేఖ గారు రేపండి? రానే రాదు. ఆ బిలీఫ్ సిస్టమ్ తీసేయాలి. మనకు ఏం చేయాలంటే రిచ్‌నెస్‌ను, మంచినెస్‌ను చూడండి. ఐదర్ ఆర్ ఎందుకు? అండ్ పెట్టుకోవచ్చు కదా! ఇప్పుడు ఏం చేయాలండి? స్పిరిచువాలిటీ అండ్ మనీ రాయండి. ఆధ్యాత్మికత, మనీ. ఏం కాదు. జీసస్ గాని, అల్లా గాని ఏమైనా అంటారండి కసిం గారు? ఏం కాదు కదా! సంపాదించుకుంటే మీరు మంచిగా డొనేషన్ చేసుకోవచ్చు కదా! అవసరమైన వాళ్ళకు ఇవ్వాలి అన్నా కూడా మీ దగ్గర డబ్బులు ఉంటేనే ఇవ్వగలుగుతారు. సో, అదంతా తీసేయండి. ఆర్ అనేది తీసేసి అండ్ అని పెట్టండి. అండ్ అంటే మరియు, అంటే ఇది మరియు అది. మంచితనం మరియు ధనం ఉంటేం తప్ప. మంచితనం ఉన్నోడు అందరూ స్వార్థపరులే. స్వార్థంగా ఉన్నవాళ్ళే డబ్బులుంటారా? ఓకే. సో, ఇవన్నీ తీసేయాలి. అవన్నీ ఉంటే మనీ రాదు. ముందు ఆ బిలీఫ్ సిస్టమ్ పక్కన పెట్టండి. ఓకే. ఇంకొకటి ఎలా ఉంటది? డబ్బుంటే చాలండి. రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషం. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. మన పక్కనే సేమ్ అలాంటోడే బిజినెస్ స్టార్ట్ చేశాడు. వాడు డబ్బులు సంపాదిస్తుంటే ఒకవేళ ఈర్ష్య, అసూయ, ద్వేషం వస్తే మన డబ్బు గ్రోత్ ఆగిపోద్ది. వదిలేయాలి. వాళ్ళని ఏం చేయాలంటే వదిలేయాలి. మీరు వాళ్ళతో కాంపిటీటివ్ అంటే హెల్తీ కాంపిటీషన్ తీసుకోవాలి. వాళ్ళకంటే మనం గ్రోత్‌లో అంటే గివ్ అడిషన్ ఆఫ్ ద వాల్యూ టు కస్టమర్స్. సో, అలాంటి మైండ్ సెట్‌తో కూడా వాడు ఎంతైనా చేసుకొని వానికన్నా నేను ఎక్కువ చేసుకుంటా. సో, అలాంటి మైండ్ సెట్‌తో ఉంటే బిజినెస్ గ్రోత్ అవుతది. మన మైండ్‌లో చాలా మందికి ఏమవుతదంటే లేదు వాడి బిజినెస్ రన్ అవుతుంది. ఎప్పుడు వాళ్ళ ఫోకస్ మొత్తం దానిపైనే. అవతల వాళ్ళపై. అలా చేయడం వల్ల కూడా మనీ రాదు. ఓకే. ఏంటండి? అలా చేయడం వల్ల కూడా మనీ రాదు. ఇంకొకటి చూద్దాం. చిన్న చిన్నగా ఉండు. ఫస్ట్ ఈరోజు మొత్తం ఆ బ్లాక్స్ ఏంటి? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ ఆ బ్లాక్స్ అన్నీ పోవాలండి. ఒక్క బ్లాక్ కూడా ఉండొద్దు. ఓకే. రిమూవింగ్ బ్లాకేజ్. సో, ఏ బ్లాక్ ఉన్నా కూడా దాన్ని తీసేద్దామండి. ఓకే. చిన్న చిన్నగా వద్దాం. స్టార్టింగ్ నుంచి వద్దాం. ఓకే. రైట్. అయితే మనీ బ్లాకేజ్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే ఇంటి కాడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. మీ ఇంట్లో డబ్బులొచ్చేది లేదు. ఇప్పుడే నేను చెప్పానండి ప్రసన్న గారు. ఇప్పుడే నేను ప్రూవ్ చేయనా? ఏం లేదండి. అందరూ ఉన్నారు కదా! కూర్చున్నారు కదా! ఒక మన ఇంటికి 4 కార్నర్స్ ఉంటాయి. మీరు రూమ్‌లో ఉన్నారు కదా! పైనున్నా పర్వాలేదు సుచిత్ర గారు. మీరు పైకి ఎక్కినా సరే నేను వదిలిపెట్టా. ఓకే. మీరేం చేస్తారంటే చుట్టుపక్కల మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి. మీరు పక్కన మొత్తం అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా డస్ట్ గాని, బూజు గాని, ఓకే. అనవసరమైన వస్తువులు గాని ఉన్నాయా చెప్పండి. ఉన్నవాళ్ళు అయ్యని పర్వాలేదు ఇక్కడ ఓపెన్‌గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఎవ్వరు లేరు. మీరు, నేనే. ఓకే. ఇయాల డబ్బేంది? డబ్బు సీక్రెట్ ఏంది? డబ్బులు బ్లాక్‌లేంది? ఇవన్నీ మాట్లాడుకుందాం. బట్ అందరూ వీడియో ఆన్ చేసుకోవాలండి. ఓకే. వీడియో ఆన్ చేసుకోవాలండి. వాసవి గారు, నాగమణి గారు, వెంకట్ గారు, ప్రభాకర్ గారు, అఖిలారెడ్డి గారు, జూమ్ యూజర్ గారు మీరు వీడియో ఆన్ చేస్తేనే ఫోకస్ అవుతారు. రిజల్ట్స్ కావాలంటే వీడియో ఆన్ చేసుకోండి. ఇప్పుడు అందరూ ఆన్ చేస్తారు. ఎవరైతే వీడియో ఆఫ్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ రావు. ఎవరైతే వీడియో ఆన్ చేస్తారో వాళ్ళకి వద్దన్న రిజల్ట్స్ వస్తాయి. ఇక చాయిస్ ఇస్ రివర్స్. ఎందుకు నేను అంటున్నానంటే మనీ రావాలంటే ఫోకస్ కావాలండి. యెస్ వెరీ గుడ్. ఆన్ చేసుకోండి సార్. మీరు ఎక్కడున్నా సరే ఏం కాదు. మీరు వీడియో ఆన్ చేస్తేనే ఫోకస్ అవుతారు. ఆ ఫోకస్ వల్లనే మనకు రిజల్ట్స్ వస్తాయి కాబట్టి అందరూ వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేస్తే డబుల్ మనీ వస్తదండి. నేను చెప్తున్నా. 1 మంత్‌లో మీ ఇన్‌కమ్ డబుల్ అయితదండి. అట్‌లీస్ట్ డబుల్ కాకుండా ఉన్న ఇన్‌కమ్ అయితే పెరుగుతది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఈ సెషన్ నేను ఎవ్వరు ఓపెన్ ఛాలెంజ్ చేయరు. మనీ అట్రాక్షన్ టు టాలెంట్ అని అడగండి. ఓపెన్ ఛాలెంజ్ ఎవ్వరు చేయరు. నేను చేస్తా.
ఎందుకు నా సబ్జెక్ట్ పైన నా నమ్మకం ఉంది, నేను ఎంతో మంది చేసినా నాకు అంటే శిల్ప గారు కాదా మేడం, నేను చేస్తే వర్కౌట్ అవుతలేదు. నా వాయిస్ వైబ్రేషనే 888 ఫ్రీక్వెన్సీకి వెళ్తుందండి. నేను మనీ మెడిటేషన్ చేయించిన రోజున చాలా మందికి మనీ వస్తుంది. సో వాయిస్ లో కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది నా దాంట్లో. సో అందరు కూడా ఏం చేయాలండి ఇప్పుడు, సో అందరూ వీడియో ఆన్ చేసుకోండి. నేను ఏదైతే ఇన్స్ట్రక్షన్ చెప్తున్నానో దాన్ని ఫాలో చేయండి. జస్ట్ ఫాలో చేయండి. ఓపెన్ మైండ్ సెట్ తో ఉండండి. రిజిడ్ గా ఉండకండి. ఆ సెషన్ లో రిజిడ్ గా ఎందుకు నేను ఉండొద్దు అంటారంటే, ఆ రిజిడ్నెస్ వలన బాడీ టైట్ అయిపోతుంది, వచ్చే మనీ కూడా ఆగిపోతుంది. జస్ట్ ఓపెన్ ఉండండి. ఇక్కడ అందరూ మన ఆత్మస్వరూపులమే. ఏజ్, జెండరు, క్వాలిఫికేషన్ నాకు ఇది తెలుసు అది తెలుసు పక్క పెట్టి ఓపెన్ మైండ్ సెట్ తో ఉండండి. ఎప్పుడైతే మీరు ఓపెన్ మైండ్ సెట్ తో ఉంటే అబండెన్స్ ఆఫ్ మనీని మీరు ఆకర్షించుకుంటారు. సో ఓపెన్ మైండ్ సెట్ తో ఉండండి. నేను ఏదైతే చెప్తున్నానో కరెక్ట్ మీరు చేయండి. మీరు రాకపోతే నన్ను అడగండి. ఓకే, బట్ నేను ఏదైతే చెప్తానో, నేను ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నానో అవి మీరు ఫాలో చేయాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. బాడీ మైండ్ ఇక్కడే ఉంచుకోండి. నేను ఏది చెప్తే అది చేయండి ప్రజెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు మీకు మనీ వచ్చేది చెప్పాను, ఒకటి చెప్పాను కదా, ఎంతమంది ఆల్మోస్ట్ అందరూ అనిపోయినారు. ఓకే, ఇంటి కార్నర్ లో చూడండి బూజు ఎక్కడ, ఈ కార్నర్ ఆ కార్నర్ ఈ కార్నర్ మొత్తం చెక్ చేసుకోండి. అసలు మా ఫస్ట్ నుంచి వద్దాం, అసలు మనీ బ్లాక్స్ మొత్తం A to Z నేర్చుకుందాం. మీరు ఉందా అండి, సునీత గారు ఉందా? ఫస్ట్ మీరు దీని తర్వాత చెప్తాను, టాస్క్లు కూడా ఇస్తాను. ఓకే, ఆ బూజు ఎక్కువ ఉంటే మనీ రాదు. ఓకే, రైట్. సో మీరు పైన ఉన్నారు కదా సుచిత్ర గారు, పైన అనవసరమైన వస్తువులు ఉన్నా కూడా రాదు. ఓకేనా, రైట్. అందుకోసమే ఒక పండుగ చేసుకుంటారండి. ఓకే, ఒక పండుగ రోజు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ బయటికి తీసుకెళ్ళి తగలేస్తారు. ఏ పండుగ రోజు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసి బయట మంటల్లో వేస్తారో ఆ పండుగ ఏంటి? చాట్ బాక్స్ చూపిస్తారు. అసలు ఎందుకు చేస్తారు అది? ఓకే, భోగి చేస్తారు కదా, అక్కడ భోగి సంవత్సరానికి అండి, బట్ ఇక్కడ మన భోగి ఎవ్రీ వీక్. ఏంటంటే శిల్ప గారు, మనకి ఎవ్రీ వీక్. నేను అవసరమైతే ఎవ్రీడే పెట్టేటోని, బట్ ఎవ్రీ వీక్ ఎందుకు ఇస్తున్నానంటే, ఆ వారం రోజులు ఏం చేయాలి సునీత గారు, మీ ఇంట్లో ఏదో అనవసరమైన తీసి పెడతారు. మీ హస్బెండ్ అనొచ్చు, ఓకే, లేదా మీ వైఫ్ అనొచ్చు, వదలొద్దు. వాడతలేవా తీసి పడేస్తా. ముందే చెప్పండి రేఖ గారు, 3 నెలల నుంచి వాడని ఏ వస్తువైనా మంటలు వేసేస్తాను. వాడితే యూజ్ చేసుకోండి, అవసరంతో కొనుక్కోండి కొత్తది. ఇంకోటి, 3 నెలల నుంచి వాడని ఏ వస్తువు అయినా సరే, చిరిగిపోయినవి పాతవన్నీ ఏం చేయాలి ప్రసన్న లక్ష్మి గారు, ఈ సండే ఉంది కదా, బంద్ చేయండి, భోగి చేసేయండి. వద్దు ఆ నెగిటివ్ ఎనర్జీని మోసి ఎన్ని రోజులు ఉంటారా, అదన్నీ ఇంట్లోకి వచ్చి ఆ బ్లాక్స్ అన్ని మనీ బ్లాక్స్ వచ్చి ఇంట్లోకి డబ్బులు లేకుండా చేస్తాయి. ముందు ఏం చేయాలి శ్రీనివాస్ గారు, సండే రోజు చూసుకొని మంచిగా పొద్దున్న నుంచి సాయంత్రంకి అన్ని తీయండి. మీ వైఫ్ అంటే వద్దు వద్దు అంటది, వద్దన్న వదిలిపెట్టేది. అంటే 3 నెలల నుంచి వాడని వస్తువు ఏదైనా ఉంటే అన్ని తీయండి. ఏమేంటి చెప్పండి? చార్జర్స్, అనవసరమైన ఛార్జర్లు ఎందుకండి, ఆయన పాత ఛార్జర్, కొత్తది ఉంది కదా, మళ్ళీ పాత ఛార్జర్ ఎందుకు అదంతా? సార్ సేఫ్టీ వద్దు కొత్త కొనుక్కుందాం, అవసరం అయితే 100 రూపాయలు వస్తుంది ఛార్జర్, దానికోసం అదంతా ఇట్లా పెడతారు. తర్వాత ఇయర్ ఫోన్స్, పనికిరాని ఇయర్ ఫోన్స్ ఎందుకండి, పనికిరాని ఫోన్లు ఎందుకు? ఏదో గిఫ్ట్ అంటే లాస్ట్కు నాకు ఏమనుకుంటారంటే, నా పాత ఫోన్ నేను చూసుకుంటాను మెమొరబుల్ అనుకుంటాను. మెమొరబుల్ వద్దు. ఆ మెమొరబుల్ కోసం పాతవి విరిగిపోయినవి చెరిగిపోయినవి వద్దు, చెప్పులతో సహా ఏది వద్దండి. బాత్రూంలోకి వెళ్తే అన్ని షాంపులు, అనవసరమైన షాంపులు, ఏ షాంపూ అవసరం తీసేయండి. బాత్రూమ్లో ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉండాలి. ఇంట్లో ఎక్కడ కూడా డస్ట్ కనబడ, అవసరమైతే ఎవరిని చేసుకోవాలి, ఒకళ్ళు హైర్ చేసుకోండి, చేసుకుమారు ఏంటి ఒకళ్ళు పెట్టుకోండి పర్వాలేదు. డబ్బులు రావడం కోసం పెట్టుకున్నా పర్వాలేదండి. 100 రూపాయలు వస్తున్నాయంటే 10 రూపాయలు పోతే వస్తాయి గారు, ఏం కాదు కదా, అక్కడ 100 రూపాయలు వస్తాయి కదా, ఎందుకు ఎంత అంతే కదా వస్తుంది కదా. నీట్గా మెయింటైన్. ఇలా ఇల్లు ఎలా ఉండాలి, చాలా నీట్గా ఎలా ఉండాలంటే, ఏదైనా సరే ఇప్పుడు మన బైక్ అయినా కావచ్చు, ఏదైనా సరే కార్ అయినా కావచ్చు, ఇల్లు అయినా కావచ్చు, చాలా నీట్గా ఉంచుకోండి. అవసరమైతే ఒక పర్సన్ హైర్ చేసుకోండి. ఈ టాస్క్ చేయండి ఈరోజు. అవసరమైతే ఈ రోజే పెట్టండి, బట్ నేను 1 వీక్ టైం ఇస్తున్నా ఈ టాస్క్. ఏంటండి, సండే రోజు కల్లా ఎలా ఉండాలి కాసిం గారు, అదిరిపోవాలి, నీట్గా ఉండాలి ఇల్లు. ఓకే, ఎంతమంది చేస్తారు? ఓకే, ఐఎన్ చాట్ బాక్స్ లో మెజండి. సునీత గారు చేస్తారా మేడం? డబ్బులు కావాలి కదా, చేస్తారు కదా, చేయండి. ఐఎన్ చాట్ బాక్స్ లో మెజండి. డబ్బులు ఎవరికైతే కావాలో వాళ్ళ ఇంట్లోకి ధనలక్ష్మి రావాలి అంటే చేయాలి. ఎందుకు చేయాలంటే, అసలు యాక్చువల్గా స్పిరిచువాలిటీలో ఒకరు ఉంటారండి, ఇద్దరు ఉంటారండి. ఎవరంటే, ఒకరు జ్యేష్ఠాదేవి, ఒకరు లక్ష్మీదేవి. ఓకే, ఎందరండి? జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి, ఇద్దరు అక్క చెల్లెల మధ్యలో ఒక ఒప్పందం ఉంటుందండి. ఏంటండి, ఎవరైతే ఒకరు ఉంటారో ఒకరు ఉండొద్దు. ఏంటండి, ఒకళ్ళు ఉన్న చోట ఒకరు ఉండొద్దు. అయితే ఈ ఒప్పందం ప్రకారం ఏం జరిగిందంటే, జ్యేష్ఠాదేవిని నెగిటివ్ ఎనర్జీ అండి. ఓకేనా, లక్ష్మీదేవి ఇస్ ఏ పాజిటివ్ ఎనర్జీ, స్పిరిచువాలిటీ. ఓకే, స్పిరిచువల్ చెప్తున్నా, ఎనర్జీ బోత్ పరంగా చెప్తాను. ఓకే, అయితే ఎవరి ఇంట్లోనైతే డస్ట్ గానీ దుమ్ము గానీ ఆ నీట్నెస్ లేకపోతే ఎవరో రావాలి రేఖ గారు చెప్పండి? జ్యేష్ఠాదేవి అని రావాలి. ఎవరి ఇంట్లో అయితే శుభ్రంగా ఉంటుందో ఎవరు వస్తారు చెప్పండి? లక్ష్మీదేవి వస్తారు. చాయిస్ ఇస్ యువర్స్. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలా, జ్యేష్ఠదేవి రావాలా, మీరే డిసైడ్ చేసుకోండి. ఈ వీక్ లో డిసైడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ అది అయిపోయింది. ఓకేనా, ఇల్లు ఓకేనా, క్లీన్ అయిపోయింది కదా, రైట్. నెక్స్ట్ మన ఒళ్ళు అంటే చూడండి, ఏంటి మన బాడీ ఎట్లా అంటే, కల్లుప్పు దొరుకుతుంది కదా మార్కెట్లో. ఓకే, కల్లుప్పు మార్కెట్ దొరుకుతుంది కదా, ఏం మామూలుగా ఉంటుంది, కల్లుప్పు దొరుకుతుంది. ఓకే,
సో ఓకే, సీ సాల్ట్. ఓకే, దాన్ని ఏం చేయాలంటే దాంతో సాల్ట్ బాత్ చేయాలి. అంటే వాటర్లో వేసుకొని ఒక స్పూన్ కానీ 2 స్పూన్ కానీ వేసుకొని చేయాలి. ఎందుకు చేయాలి అంటే లోపల మన ఆరా ఉంటుంది కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్. అందుకోసం ఏం చేస్తారంటే నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే దిష్టి తీసేవాళ్ళు. గుర్తుందా సార్? అన్ని రిలీజియన్లు ఉంటుంది, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్నిట్లో ఉంటుంది కదా. కాసిం సార్ మీ దాంట్లో కూడా ఉంటుంది కదా. సాల్ట్తో తిప్పేస్తారు. సాల్ట్ ఈజ్ ద అబ్జర్వింగ్ ద నెగిటివ్ ఎనర్జీ. సో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఏది చేసినా వర్కౌట్ అవ్వదు. ఏంటండి, ఏది ముట్టుకుందాం మనం ముట్టుకుంటే దాన్ని అవుతలేదండి. ఎందుకు అవుతుందంటే నెగిటివ్ ఎనర్జీని వాళ్ళు క్యారీ చేస్తున్నారు. సాల్ట్తో కనుక తీసేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ మీరు ఏం చేయాలి, సాల్ట్ బాత్లో చేయాలి. ఏం చేయాలి, కళ్ళు పదిలేసి జస్ట్ 1 or 2 స్పూన్తో చేయండి. సో ఆరా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీతో ఎదిగిపోతే వెళ్ళిపోతుంది. అట్లా మీరు ఏం చేశారు, నెగిటివ్ ఎనర్జీ దొరికేస్తుంది. అది అయిపోయింది. ఏమైపోయింది, ఇప్పుడు ఇల్లు అయిపోయింది, చాలా నీట్గా అయింది. అన్ని వస్తువులు, పాత వస్తువులు, చిరిగిన వస్తువులు అన్ని కూడా అంతా అయిపోయింది. రేఖ గారు అయిపోయింది. ఇల్లు కూడా అయిపోయింది, మన ఒళ్ళు అయిపోయింది. నెక్స్ట్ మనసు, చాలా ఇంపార్టెంట్ మనసు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉండొద్దండి. డబ్బులు వచ్చేట కాడకి ఈర్ష్య. పక్కింటోడు కారు కొన్నాడు, ఏమనుకోవాలి, లోపల తెలిసి ఉండొద్దు. ఏముండాలి, పార్టీ ఎప్పుడు అని అడగాలి. ఏమడాలి శిల్ప గారు, పార్టీ ఎప్పుడు అడగాలి. గృహప్రవేశం పెడుతున్నాడు, ఎప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఎప్పుడు పార్టీ అని మీ ఇల్లు అన్నట్టు సంతోషపడాలి. వాళ్ళకి తెలియదు, అరే ఇది ఇంత సంతోషపడుతుంది అనుకోవాలి. ఎందుకంటే సింపుల్ అండి రామరేపన్న గారు. ఎప్పుడైతే మీరు ఇల్లు వచ్చిన దాని పట్ల కానీ, కారు వచ్చిన దాని పట్ల కనుక మీరు హ్యాపీగా ఫీల్ అయితే, సునీత గారు ఏమవుతుంది, నెక్స్ట్ కింద క్యూ మీరే. ఒకవేళ వారికి ఇల్లు వచ్చిందని చెప్పి జెలసీ ఫీల్ అవుతే ఎలా ఉంటుంది మహేష్ గారు? ఎక్కడ జెలసీ ఉంది, మీ లోపలే కదా శైలజన్ గారు. ఎక్కడైతే ఏదైతే ఉందో అక్కడికి అది రావాలని లేదా శ్రీనివాస్ జీకే గారు చెప్పండి. అంటే లోపల నెగిటివిటీ ఉంటే ఏం అట్రాక్ట్ చేస్తాం, అనుష గారు చెప్పండి. అదే జెలసీ లోపల ఉంటే మనకు వచ్చేది కూడా డిలే అవుతాయండి. ఏం అసలు రావాలి, వచ్చేది లేట్ అయింది. మనం ఎప్పుడైనా హ్యాపీగా ఉంటే హ్యాపీనెస్ వస్తుంది. ఇది ఓకేనా? ఫస్ట్ ఏమైంది, ఇల్లు క్లీన్ అయిపోయింది, తర్వాత ఏమైపోయింది, మన ఒళ్ళు క్లీన్ అయిపోయింది, తర్వాత మనసులో ఈర్ష్యాసుదేశం క్లీన్ అయిపోయినాయి, రైట్. ఇక ఈ అన్ని వెళ్ళిపోయినాయి. మనం ఎట్లుండాలంటే బిందాస్, హ్యాపీగా ఉండాలి. ఎందుకు హ్యాపీగా ఉండాలంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవికి ఇద్దరు ఒప్పందం ఏంటిదంటే ఎవరు ఫేస్ అయితే సీరియస్గా ఉంటుందో ఆ సీరియస్ ఫేస్లోకి జ్యేష్ఠాదేవి ఎంటర్ అవుతుంది. ఎవరి ఫేస్ అయితే స్మైల్తో ఉంటుందో లక్ష్మీదేవి ఎంటర్ అవుతుంది. ఇక ఛాయిస్ మీ ఇష్టం. ఎట్లా అని ఇప్పుడు చూడు, అందరూ స్మైల్తో ఉండాలి, అందరికి లక్ష్మీదేవి కావాలి కదా. లక్ష్మీదేవి ఎవరిని ఇష్టపడతారు, చిన్న పిల్లలు కూడా అంతే. అందుకోసమే చిన్న పిల్లలను దేవులతో కొలుస్తారు. ఎందుకు, వాళ్ళు ఎవరిని ఇష్టపడతారు, కోపంగా ఉన్నాడు ఒక పక్కన కాసిం గారు, మీరు నవ్వుతూ ఉన్నారు, మీ ఫ్రెండ్ కోపంగా ఉన్నాడు, ఎవరి దగ్గరికి వస్తుంది, మీ దగ్గరికి వస్తారు కదా. నవ్వుతూ ఉన్న వాళ్ళ దగ్గరికి బేబీలు ఇష్టపడతారు. సేమ్ లైక్ దట్ డబ్బులు కూడా రావాలి అంటే ఎట్లుండాలండి, చిరునవ్వు ముఖంగా ఉండాలి. చిరునవ్వు ముఖం ఉంటే ఆనందం ఎక్కడ ఉంది సునీత గారు, ఇక్కడ ఉంది. ఆనందం ఎక్కడ ఉంటుందో ఐశ్వర్యం అక్కడ వస్తుంది. బట్ సీరియస్నెస్ ఎక్కడుందో ఎవరు రావాలి చెప్పండి, ఒప్పందం ప్రకారం జ్యేష్ఠాదేవి, నెగిటివ్ ఎనర్జీ. సో అందుకోసమే హ్యాపీగా జాయ్ఫుల్ ఏం చేసినా వాళ్ళ షాక్ అయిపోవాలి. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి మీ ఫేస్, సార్ నాకు చాలా కొన్ని నెలల నుంచి నవ్వట్లేదు వసంత గారు, ఏంటంటే కొన్ని నెలల నుంచి రావట్లేదు, నా ఫేస్లోకి స్మైల్ ఎట్లా వస్తుంది అనుకుంటే ఏం చేయాలండి గోపాల్ చెప్పండి, అద్దం ముందుకు వెళ్ళండి. ఈరోజు సునీత గారు ప్రశాంతంగా అద్దం ముందుకు వెళ్ళండి. ఒకసారి మిమ్మల్ని చూడండి, సీరియస్గా ఉంటే మీ ముఖం మీకే నచ్చదు. అంతేగాని శేఖర్ హ్యాపీగా నవ్వుకోండి, హాయిగా బిందాస్గా నవ్వండి. ఎవరేం పిలిచినా రేపటి నుంచి ఎలా ఉండాలండి, నవ్వుతూ మాట్లాడండి. ఏం చేసినా నవ్వుతూ ఉన్నాడు అంతే. అలా మీ హస్బెండ్ అన్న వైఫ్ అన్న ఏం పట్టించుకోవద్దు, ఏం లేదు, మీకు కూడా నవ్వుకున్నాడు. వాళ్ళు ఏమైనా విమర్శించినా విమర్శించొద్దు, వ్యతిరేకిస్తే వ్యతిరేకించొద్దు, ఏమన్నా సైలెంట్గా నవ్వండి. వారికే షాక్ అయ్యి రేపటి నుంచి మిమ్మల్ని ఏమనరు. ఏమనంటే వాళ్ళు భయపడతారు, ఏమైంది అంటారు. ఏం కాలేదు, మీరు కూడా నవ్వు. సో దీనివల్ల ఏమవుతుందంటే లైఫ్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్. ఓకే, రిలేషన్షిప్స్ కూడా బాగుంటాయి, హ్యాపీగా డబ్బులు కూడా వస్తాయి. ఇంకొకటి, ఇవి అయిపోయినాయి, ఓకే బాగుంది. ఏందని, ఇల్లు నీట్గా ఉంచుకున్నారు, ఒళ్ళు నీట్గా ఉంచుకున్నారు, మనసు నుంచి ఏ శాశ్వదేశ పెట్టారు, ఎప్పుడు స్మైల్తో ఉంటున్నారు, అంతా హ్యాపీగా ఉంటున్నారు. ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో లక్ష్మీదేవి వస్తుంది. ఏ ఇంట్లో అయితే ఉమెన్స్, ఎస్పెషల్లీ ఉమెన్స్, లేడీస్ అండి, మీరు అస్సలకే ఏడవద్దండి. వాళ్ళు ఏడ్చినా సరే, జెంట్స్ ఏడ్చండి, వాళ్ళు ఏడ్చినా ఏం పర్వాలేదు, బట్ మీరు మాత్రం ఏడవద్దు. ఎందుకు, మీరు ఏడిస్తే ఎప్పుడైతే మీ కళ్ళ నుంచి డ్రాప్ కింద పడిందో ఒకళ్ళు వచ్చేస్తారు, ఫాస్ట్గా వస్తారు. ఎవరు, పిలుపు. మనం బొట్టు పెట్టినప్పుడు ఎవరైతే ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళకి ఎట్లా పెడతారు, బొట్టు పెట్టి పిలుస్తారు. ఎందుకు, ఆహ్వానం పలుకుతారు. బొట్టు పెడితే ఎవరైనా రాకుండా ఉంటారా, వచ్చి ఇంటికి వచ్చి మరీ పిలిచిన. ఇక్కడ జ్యేష్ఠదేవిని పిలపడం అంటే ఏంటి తెలుసా, కన్నీ యొక్క డ్రాప్ కింద పడింది అనుకో, జ్యేష్ఠదేవి ఏమొస్తుందండి చెప్పండి ప్రసన్న గారు, అట్లా వచ్చేస్తుంది అంతే, నన్ను పిలిచింది అనుకుంటది. అది రావద్దు అంటే మీరు ఏటి పరిస్థితుల్లో సునీత గారు ఏంటి, మీ నుంచి డ్రాప్ రావద్దు. అవసరమైతే ఒక మాట అనండి వాళ్ళనే, కానీ మీరు మాత్రం బాధపడద్దు, దేనికి బాధపడద్దు. ఏమండి, ఎలా వస్తుంది గారు, చాలా హ్యాపీగా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి. ఎందుకంటే మీరు డిప్రెషన్ కానీ డిసప్పాయింట్మెంట్ అయ్యి సాడ్ ఫీల్ అవుతే
జస్ట్ అదే ఎవరు వస్తారని వస్తే చెప్పండి, ఇంట్లోకి వాళ్ళు ఎంటర్ అవుతారు. వాళ్ళు ఎంటర్ అయితే మళ్ళీ మీ ఫేస్లో స్మైల్ వచ్చి మీ లైఫ్లోకి జాయ్ వస్తే మళ్ళీ లక్ష్మి. అందుకోసమే పండుగలు జరుపుకుంటాం. ఎందుకండి రేఖ గారు? పండుగ ఫెస్టివల్ ఎందుకు? జాయ్ఫుల్గా ఉంటే పండుగ. అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది. అప్పుడు వాళ్ళకప్పుడు ఎప్పుడెప్పుడో పండుగలు. బట్ మనకేంటి ప్రతిరోజు పండుగే. ఏంటండి రేఖ గారు? నవ్వే వాళ్ళకు ప్రతిరోజు పండుగే. నవ్వనోళ్ళకేమో అప్పుడప్పుడు పండుగలేవో కానీ ప్రతిరోజు పండుగతో ఏం జరుగుతుంది శ్రీనివాస్ గారు? హ్యాపీగా మనీ అనేది ఫ్లో అవుతుంది. సో నిజంగా మీరు కావాల్సి చెక్ చేసుకోవాలి. సో నేను చెప్పాను కదా, నేను చెప్పింది ఒక 1 మంత్ 2 మంత్స్ ప్రాక్టీస్ చేయండి. మీ ఇన్కమ్ ఎంత ఉందో దానికి పెరగకపోతే నన్ను అడగాలి. నేను ఇంతవరకు చేస్తాను, 1 ఇయర్ నుంచి చెప్తున్నాను. కొన్ని వేల మందికి ట్రైన్ చేశాను. ఎన్నో కొన్ని వందల మంది సక్సెస్ స్టోరీస్ నేను విన్నాను, చూశాను. నన్ను కూడా గ్రూపేషన్కి కూడా పిలిచడం జరిగింది. వాళ్ళన్నీ చాలా హ్యాపీ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్ అని నేను చూస్తున్నాను. నా సెషన్కి రాకముందుకు ఒక లెక్క ఉంటుంది, దాని సెషన్కి వచ్చిన తర్వాత ఒక లెక్క ఉంటుంది. ఏంటంటే అన్‌హ్యాపీనెస్ నుంచి వాళ్ళు హ్యాపీనెస్‌కి వెళ్ళిపోతారు. వాళ్ళ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి. ఎలా ఫుల్‌ఫిల్ అవుతున్నాయి అంటే సీక్రెట్ ఏంటంటే వస్తుంది గారు, దే ఆర్ వెరీ హ్యాపీ. ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో హ్యాపీనెస్‌ని ఆకర్షించుకుంటారు. ఇంకొకటి ఇంకో బ్లాకేజ్ ఏందంటే వాళ్ళు పాస్ట్ లైఫ్‌ని ఆధారం చేసుకొని ఫ్యూచర్ లైఫ్‌ని డిసైడ్ చేస్తారు. ఎవరు చెప్పిరండి? మీకు డెప్ట్స్ ఉంటే ఫ్యూచర్ లైఫ్ డెప్ట్ ఉండాలి. అవసరం ఎవరు చెప్పండి? ఉండొద్దు. అవసరమే లేదు. బట్ పాస్ట్ లైఫ్‌లో ఉన్నాయన్నీ ఏమవుతాయంటే గుర్తు చేస్తుంటాయి. ఏం చేస్తారు రేఖ గారు? మీకు పదే, 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 పదే గుర్తు చేస్తది. బట్ మీరిక్కడ ఉన్నారు. ఈ క్లాసెస్ నేర్చుకున్నారా? ఏన్నైనా గాని పోనీ ఈజీ అనుకోవాలి. ఏమనుకోవాలి వస్తారు? ఏం కాదు, మర్చిపోయి రాత్రి పడుకునే ముందు ఎస్పెషల్లీ ఈ రోజు రాత్రి పడుకుంటారు కదా! పడుకునే 10 నిమిషాల్లో మీ కలల ప్రపంచాన్ని దానికి ఎవరు? మీరే హీరో, మీరే హీరోయిన్, మీరే డైరెక్టరు, మీరే ప్రొడ్యూసర్, మీరే రాజు, అన్నీ మీరే. హ్యాపీగా ఏం చేయాలి? ఒక డ్రీమ్ లైఫ్ ఏసుకోండి. ఆ డ్రీమ్ లైఫ్‌లోనే పడుకోండి. అంతే. ఏం చేయాలి? సింపుల్ అండి. నేను చెప్పేవి చాలా ఈజీగా ఉంటాయి. బట్ ఇవి చేసినంక రిజల్ట్స్ రాకపోతే ఎవరు అడగాలి అశ్విని గారు? నన్ను అడగండి. నా నంబర్ కూడా మీకు ఇస్తా. సార్ నేను చెప్పింది నేను చేసినా మీరు రాలేదని నన్ను అడిగితే నేను చెప్తా. సో, బట్ మీరు మాత్రం ఒక్క రోజు మిస్ కావద్దు. నేను చెప్పింది చేయండి. సో, ఎందుకని నేను ఇంతమందికి ట్రైన్ చేసి చెప్తున్నాను. సో, ఎంతమంది చేస్తారు? అయ్యా! నేను చెప్పింది నాకు ఇంపార్టెంట్. చెప్పింది నేను నాకు నాకు నేను ఎప్పుడు నేను చెప్పిన దానికంటే కూడా మీకు రిజల్ట్స్ వస్తేనే నేను హ్యాపీ అండి. సో, దానికోసమైనా నేను సెషన్స్ మారుస్తాను. నిన్న ఉన్నట్టు ఈ రోజు ఉండదు నా ట్రైనింగ్. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. సో, ఎంతమంది చేస్తారో చెప్పండి. సునీత గారు మీరు చేయరా మేడం? చేస్తారు కదా! ఓకే. రైట్. చేయండి. ఏం చేయాలి? ఈరోజు మీరు హ్యాపీగా ఎన్ని రోజులయిందో శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ ఎనర్జీ కావాలి. మీ ఫేస్‌లో ఏం కావాలి మహేష్ గారు? ఎనర్జీ ఉండాలి. ఈరోజు హ్యాపీగా మీ కలల ప్రపంచాన్నంతా రాసుకోండి. రాసుకొని మీరేం చేసుకుంటారంటే ఆల్రెడీ అది ఉన్నట్టుగా, జరిగినట్టుగా ఊహిస్తూ పడుకోండి. పడుకొని మార్నింగ్ లేవడంతోనే ఫస్ట్ థాట్ ఏం చేయాలి చెప్పనా రేఖ గారు? ఐస్ ఓపెన్ చేయొద్దు. ఏం చేయాలి? బెడ్ మించే మళ్ళొకసారి ఊహించండి. ఆ ఊహలు నిజమైతే మీరు ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటుందో అట్లా లేవండి అంతే. అది లేసేసరికల్లా మీ లైఫ్‌లోకి ఎవరొస్తారు అనుష గారంటే రైట్ పర్సన్ ఎంటర్ అవుతారు. లేదా రైట్ సిట్యుయేషన్ ఎదురవుతది. లేదా రైట్ ఆపర్చునిటీ వస్తది. ఏంటండి? రైట్ పర్సన్స్ సరైన వ్యక్తులొస్తారు. రైట్ సిట్యుయేషన్స్ సరైన ఏంటండి? సిట్యుయేషన్స్ సరైన పరిస్థితులొస్తాయి. రైట్ ఆపర్చునిటీస్ సరైన అవకాశాలొస్తాయి. మీకెలా జరుగుతదంటే నది ప్రయాణం ఎట్లుంటుందో మీ పడవ ప్రయాణం అలా జరుగుతది. లేదనుకోండి నది ప్రయాణం ఇటుంటుంది, పడవ ప్రయాణం ఇటుంటుంది, మధ్యలో ఘర్షణ ఉంటుంది. చేయగలుగుతామా రేఖ గారు? నది ఇట్లా ఫ్లో అయితాంది. మీరు ఇట్లా ఫ్లో అయితాండ్రు. ఏమైతది చెప్పండి? డిఫికల్ట్ అయితది. మీరు ఎట్లా పోవాలి? నది ఎట్లా పోవాలో అట్లా పోవాలి. సో, అందుకోసం ఏం చేయాలంటే రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయాలి సుచిత్ర గారు? హ్యాపీగా జాయ్‌ఫుల్‌గా నేను చెప్తున్నాను. మీరు జాయ్‌ఫుల్‌గా ఉండండి. నేను నిన్ను చూసుకుంటా. మీరు ఫ్లైట్ ఎక్కేంత వరకే మీ బాధ్యత వసంత గారు. ఏంటి? ఫ్లైట్ ఎక్కినంక. ఫ్లైట్ ఎక్కినంక ఎవరి బాధ్యత? నాదే. ఓకే. నేనే నడుపుతున్నా ఇక్కడ ఫ్లైట్. సో, మీరేం చేయాలి? చాలా రిలాక్స్‌గా ఉండి ఏం కావాలో అవన్నీ చేసుకుంటూ సాక్షిగా మీరు గమనించండి. లేదు నా బాధ్యత కాదు. నేను ఎలాంటి చేస్తాను కిటికీని బద్దలు కొడితే ఏమైనా ఉంటుందా? మీరు ఫ్లైట్ ఎక్కిర్రు. ఇంత ఫ్లైట్ ఎక్కినాక నేను నాకైతే అనుష గారు రాదే కదా! మీది కాదు కదా! మీరు ఫ్లైట్ ఎక్కేంత వరకే మీదే. టికెట్ కొని ఫ్లైట్ మీరు ఆల్రెడీ టికెట్ కొనుక్కున్నారు. టికెట్ కొనుక్కున్నారు, ఎక్కిండ్రు ఫ్లైట్. మళ్ళీ ఎక్కినాక మళ్ళా డౌట్ వద్దు. మీరు డెస్టినేషన్ అక్కడ ఫ్రమ్ టు ఉంటుంది అంతే. మీరు ఫ్రమ్ సెట్ చేసుకోండి. టు సెట్ చేసుకోండి. రిలాక్స్‌గా నాకు వదిలేయండి. మీ డెస్టినేషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. అనౌన్స్‌మెంట్ ఇస్తాను. మీరొచ్చినప్పుడు దిగండి. అంతే. అప్పటి వరకు చేస్తారా అండి జర్నీ? చేస్తారా? చేయరా? అయ్యని చేసేవాళ్ళందరూ అయ్యని మెసేజ్ చేయండి. చేస్తారా అండి వసంత గారు? అప్పటి వరకు ఉంటారా? లేదా దిగిపోతారా మధ్యలోనే? ఓకే. యెస్. యెస్. సో, గుర్తుంచుకోండి. సో, డెఫినైట్‌లీ విల్ అచీవ్ ఇట్. బట్ బీ పేషెన్స్. సహనం ఉండాలి. కన్సిస్టెన్సీ సాధన ఉండాలి. సహనము, సాధన ఉండాలి. డెఫినెట్ నేను చూసాను ఎన్నో కొన్ని క్రోర్స్ ఆఫ్ ది డ్రీమ్స్ నుంచి కూడా వాళ్ళు బయటపడ్డారు. అది ఎలా బయటపడ్డారంటే ద సీక్రెట్ ఈస్ ఇన్నర్ సైడ్ నాట్ ఔట్ సైడ్. మనందరం ఎవరమండి? సో, విషయాలు చెప్పండి.
మనందరం ఆత్మస్వరూపులం కదా. ఓకే, మనందరం ఎవరండి? ఆత్మస్వరూపులం, ఎనర్జీ కదా. మనందరం కూడా ఒక చూడండి ఒక వైబ్రేషన్ అవుతూ ఉంటాం. వైబ్రేట్ దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీని బట్టి మన జీవితంలోకి వచ్చేది ఆధారపడి ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ లోలో ఉంది రేఖ గారు, ప్రతి దానికి బాధపడుతున్నారు. ఒక సిచ్యువేషన్ జరిగితే లైఫ్లో మీ హస్బెండ్ ఏదో ఒక మాట అన్నాడు, నన్ను అంటావా అని రోజంతా బాధపడితే మీరు లో ఫ్రీక్వెన్సీ వెళ్ళినట్టు కదా. ఏం కాదు. ఓకే, అట్లా ధైర్యంగా ఉన్నారనుకోండి, ఏంటి మీ ఎనర్జీ టాప్ లో ఉంటుంది. ఎవరేమన్నా పట్టించుకోరు. మీ అత్తగారన్నా తోడుకో ఇప్పుడు వరకు మన పట్టింపు ఉండొద్దు మనకు స్టెప్స్. సునీత గారు ఓకేనా? మీ హస్బెండ్ అన్నా, మీ ఇంట్లో అత్తగారు అన్నా, లేదా మీ తోడుకోడలు అన్నా, ఏంటి సనుష గారు, ఎవరిని పట్టించుకోరు. మన సబ్జెక్టులు ఎవరు ఉంటారు? విశ్వము, మీరు, మణి, అంతే. మళ్ళా హస్బెండ్తో పట్టుకొని మీ అమ్మ ఇట్లా అన్నది, మీ కోడి అన్న ఇట్లా అన్నది, ఏమొద్దిగా ఎవ్వరు ఏమన్నా. ఎందుకంటే లేడీస్ జరుగుతూ ఉంటాయి ఇంట్లో. బట్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు. ఏముండాలి? మీరు, విశ్వము, మణి. ఇట్లా ఒక 41 రోజులు చేయండి. మీ ఇంట్లోకి ఎందుకు లక్ష్మీదేవి రాదు చెప్తా. లక్ష్మీదేవి అంట రిలేషన్షిప్స్ బట్టి కూడా ఉంటుందట. అయితే రిలేషన్షిప్స్ మంచిగా ఉన్నాయి అనుకోండి, ఇష్టపడుతుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రేఖ గారు మీ ఫ్రెండ్ ఉన్నారండి. ఓకే, మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు తిరుపతి నుంచి ఎవరు వస్తున్నారంటే మన దాంట్లో సునీత గారు వస్తున్నారు. ఏంటో సునీత గారు రేఖ గారి ఇంటికి వెళ్దాం అనుకున్నారు. సో రేఖ గారి ఇంటికి వెళ్దాం అనుకునేసరికి వాళ్ళ ఇంట్లో ఘర్షణ ఏర్పడుతుంది. అయితే పక్కనే మనకి ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, సుచిత్ర గారు ఉన్నారు, లేదా శిల్ప గారు ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో రిలేషన్షిప్స్ మంచిగా ఉన్నాయి. మీరు ఎవరింటికి వెళ్తారు సునీత గారు చెప్పండి? శిల్ప గారింటికి వెళ్తారు. రేఖ గారు మీ ఇంటికి వస్తారా? రారు. అందుకోసమే రిలేషన్షిప్స్ మంచిగా స్ట్రాంగ్ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుందండి శైలజ గారు? ప్లెజెంట్గా ఉంటుంది. ఎక్కడైతే ప్లెజెంట్ ఉంటుందో ఎవరు వస్తారు చెప్పండి? హ్యాపీ, సంతోషము, ప్రశాంతత ఉన్న కాడ లక్ష్మీదేవి వచ్చేస్తారు. అంటే ఎనర్జీ ఇక్కడ లక్ష్మీదేవి అంటే పాజిటివ్ ఎనర్జీ, మనీ ఎనర్జీ. సో ఎనర్జీ ఇస్ ఫ్లోయింగ్. అంటే ఇంట్లో రిలేషన్షిప్స్ బెటర్ గా బిందాస్ ఉంటే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. రాగానే లక్ష్మీదేవి వచ్చిన పాజిటివ్ ఎనర్జీ రాగానే రేఖ గారు వాళ్ళ హస్బెండ్తో గొడవ పడుతున్నారు, లేదా వాళ్ళ ఇంట్లో గొడవ పడుతున్నారు. ఏమవుతుంది? పక్కింట్లో ఎవరున్నారా అని చూసుకుంటారు. శిల్ప గారు మంచిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్న రిలేషన్షిప్స్ ఇంట్లో, అక్కడికి వెళ్ళిపోతుంది. సో మనీ రావాలంటే మన రిలేషన్షిప్స్ ఎలా ఉండాలో చాట్ బాక్స్ లో లేదు. ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అండి. అసలు చాలా మంది ఏమంటారంటే మనీ 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 అని మనీ చుట్టే తిరుగుతుంది, కానీ దాని వెనుక రూట్ కాస్ట్లు ఏంటి, దాని వెనుకున్న బ్యాక్ బోన్ ఏంటి, దాన్ని మర్చిపోతారు. మీరు అక్కడ కూడా సెట్ చేసుకోవాలి. నేను చెప్తాను మరి రిలేషన్షిప్ సరిగ్గా లేవు, మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అది కూడా నేను చెప్తాను. ఓకేనా? చాలా మంది అడుగుతారు, సార్ మంచి లేదు మరి ఎట్లా సార్, ఎట్లా అంటే దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే, రైట్. సో రిలేషన్షిప్స్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంచుకోవాలండి గోపాల్ అంటే చాలా హ్యాపీగా ఉంచుకోవాలి. ఎంత హ్యాపీ అంటే మనీ అంత ఫాస్ట్ గా ఫ్లో అవుతుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొకటి ఏంటి, సో ఇవన్నీ బ్లాక్ చేస్తాం, అన్నీ రిమూవ్ అయిపోయినాయి. సార్ మరి వచ్చినాయి సార్, మరి ఎట్లా సార్, మరి మనీ బ్లాక్స్ అన్నీ వచ్చేసినాయి, మన రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఓకే సరిగ్గా లేవు, బట్ ఏంటి ఏమైనా మెథడ్ చెప్తారంటే ఎస్ చెప్తాను. ఏ మెథడ్ అంటే హోపనోపనో మెథడ్. అందరు రాసుకోండి. ఏంటి? హోపనో మెథడ్. హోపనోపనో మెథడ్ అంటే ఏ మెథడ్ అంటే ఇందులో 4 సెంటెన్సెస్ ఉంటాయి. ఏంటండి? 4 సెంటెన్సెస్ ఉంటాయి. ఓకే, రామ్ రేపన్న థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 4 సెంటెన్స్ కనుక మీరు చేస్తే ఇది మ్యాజిక్ అండి. నిజం చూస్తాను చాలా మందికి. ఎందుకంటే నేను చెప్తూ ఉంటా కదా స్పెషల్గానే కొంతమందికి అయితే పర్సనల్ అపాయింట్మెంట్లో వచ్చిన వాళ్ళకు కొంతమందికి నేను చెప్తూ ఉంటాను సీక్రెట్స్. ఆ సీక్రెట్స్ ఇప్పుడు మీకు రివీల్ చేస్తున్నాను. ఓకే, రివీల్ చేయాలండి అందరూ? ఓకే, రివీల్ చేస్తాం, మీ అందరికి రివీల్ చేస్తాం. సో అందులో 4 సెంటెన్సెస్ ఉంటాయండి. ఓపెన్ ఏంటండి? ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఏంటండి 4 సెంటెన్సెస్? ఐ ఆమ్ సారీ, అందరు రాసుకోండి. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సార్ ఏంటి సార్ ఈ 4 సెంటెన్స్ కనుక మ్యాజిక్ ఏంటి, సైన్స్, దీని వెనక సైన్స్ ఉందంటే ఉందండి. ఇది హవాయిన్స్ ప్రాక్టీస్ చేశారు, వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి. సో వీళ్ళకి రిజల్ట్స్ రావడంతో ఎక్కడైనా సరే రిజల్ట్స్ చూడు, చాలా మంది అడుగుతారు సార్ మ్యాక్సిమంలో 90 మీ దగ్గర వచ్చిన వాళ్ళకి ఎందుకు రిజల్ట్స్ వస్తున్నాయంటే, ఎందుకు వస్తున్నాయండి? కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సేమ్ లైక్ దట్ హవాయిన్స్ లో కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో ఏమిటి ఆ సీక్రెట్స్ అని తెలిస్తే వీళ్ళు ఎక్కువ 4 వర్డ్స్ వాడతారు. గ్రూప్ ఆఫ్ ద పీపుల్స్ వర్డ్స్ యూజ్ చేస్తారు. ఏమిటి? ఐ ఆమ్ సారీ. ఏ ఇష్యూ లైఫ్ లో ఎదురైనా కూడా, అది హెల్త్ అయినా కావచ్చు, వెల్త్ అయినా, రిలేషన్షిప్ అయినా, కెరీర్ అయినా, ఏ ఇష్యూ ఎదురైనా ఈ 4 సెంటెన్స్ వాడతారు. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ 4 సెంటెన్సెస్ ఉన్నాయి కదా, రైట్. అయితే మీరు అడగొచ్చు, సరే వారు మిస్టేక్ చేస్తే నేనెందుకు సారీ చెప్పాలి? అయితే గుర్తుంచుకోండి, మన లైఫ్ లోకి ఆ పర్సన్ ఎవరు ఆకర్షించుకున్నారు చెప్పండి రేఖ గారు? మనమే కదా, రైట్. ఆ సిచ్యువేషన్ ఎవరు ఆకర్షించుకున్నారు? మనమే. ఆ సిచ్యువేషన్ ఎవరి లైఫ్ లో జరుగుతుంది? మన లైఫ్ లో జరుగుతుంది. అంటే దాన్ని అన్నిటి ఎవరు ఆకర్షించుకున్నారు? ప్రస్తుత గారు ఇప్పటి వరకు మీ జీవితాన్ని మీరే ఆకర్షించుకున్నారు. ఫస్ట్ ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. చాలా మంది యాక్సెప్ట్ చేయరు, తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు. ఎందుకు? సార్
నా వైఫ్ వల్ల నా జీవితం ఖరాబ్ అయిపోయింది సార్, నా వైఫ్ మంచిది కాదు. ఇంకో కొంతమంది, సార్ మా హస్బెండ్ మంచోడు కాదు సార్, ఎందుకంటే దీనివల్ల నేను ఇట్లున్నా. కొంతమంది, లేదు సార్ నా ఎదురింటోడు, లేదు సార్ మా పక్కింటోడు, లేదు సార్ గవర్నమెంట్. ఇట్లా ఏం చేస్తారంటే రామ్ రేపన్న గారు పక్కనే ఒప్పుకోరు, పక్కనే యాక్సెప్ట్ కూడా చేయరండి. యాక్సెప్ట్ చేయనంత వరకు హోపరకుండా వర్కౌట్ అవ్వదు. ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలండి, ఈ ఫండమెంటల్స్ మర్చిపోతున్నారు, ఏదేదో చేస్తూనే ఉంటారు. హోపరప్పుడు ఐఎమ్ సారీ ప్లీజ్ వరకు తాగి ఇవి చేస్తే వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ ఏం చేయాలండి, యాక్సెప్ట్. నా జీవితానికి సంపూర్ణమైనటువంటి బాధ్యత నేను వహిస్తున్నాను అనుకోగానే ఏమవుతుందండి, మనకు సొల్యూషన్ వస్తుంది. లేదు ఇప్పటికి కూడా చేసుకుంటూ, లేదు వాళ్ళపైనే తోయడాలు, పక్కింటి వీళ్ళ మీద హస్బెండ్ మీద, వైఫ్ మీద, రిలేటివ్స్ మీద, అత్త మీద, కోడల మీద, ఇట్లన్నీ తోసి నేను మాత్రం మంచి శుద్ధపూస అంటారు కదా, నేను మాత్రం అమాయకుని, నేను మాత్రం మంచోని. మీ దృష్టిలో మీరు మంచోళ్ళే, బట్ ఎదుటి వారి దృష్టిలో ఎవరు మీరు. సో అట్లాగ అయిపోతున్నారు అంటే వాళ్ళ దృష్టిలో మాత్రం వారు ఒప్పుకోవట్లేదు, బట్ వేరే వారు మాత్రం మంచిగా ఉండాలి. బట్ అవతల వారి పాయింట్ ఆఫ్ లో మీరు ఎలాంటి వారు అసలు ఎవరు. అందుకోసం ఏం చేస్తామంటే ఎప్పుడైతే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయాలండి, ఫస్ట్ థింగ్ ఈజ్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఏంటండి, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు మనందరం చెప్పడం, ఓకే మనందరం ఐ ఆమ్ సారీ అంటే ఐ ఎవరు, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. ఐ ఆమ్ సారీ అని వాడుతుంటాం కదా, ఐ ఎవరు చెప్పండి, మనం అంటే ఎవరు ఇక్కడ, నాట్ బాడీ, ఓకే ఆత్మస్వరూపుడు. ఏంటంటే కాసిం గారు, ఎనర్జీ, యువర్ ఎనర్జీ. మనం ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చినామండి, ఇవన్నీ క్యారీ చేసుకుంటూ వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు నుంచి మనం క్యారీ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి వశిష్ఠ మహర్షి ఏమంటే, గతంలో మీరు ఏమైనా చేయండి అయిపోయింది, ఆలోచనలు కానీ, థాట్స్ వలన కానీ, మాటలు వర్డ్స్ వలన కానీ, యాక్టివిటీస్ వలన కానీ, చేతుల వలన కానీ ఏదైతే మీరు అనుభవిస్తున్నారో దీన్ని మీరు మార్చుకునే శక్తి మళ్ళీ మీకు ఉంది. దాన్ని మీరు చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు అంటే ఓపెన్ ఎట్లా అంటే, ఏదైతే నేను ఇచ్చానో ఎవరు ఆకర్షించుకున్నారంటే మీ లైఫ్కి ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఎవరు కారణం, చాట్ బాక్స్ లో మెసేజ్. మీ లైఫ్కి ఎవరు బాధితులు, డెబ్ట్స్ ఉన్నాయని వస్తే ఓకే ఎవరు కారణం, చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. అందరూ చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఫస్ట్ ఎవరైతే కారణమో తెలిస్తే ఆ కారణాన్ని మనం సరి చేసుకోవచ్చు. మీ ఇంటికి తాళం వేశారు వసంత గారు, ఆ తాళం చేయి మీ దగ్గర ఉంటే పర్వాలేదు, లేదండి నేను కాదండి పక్కింటి వాళ్ళకంటే లేదు కదా. సో ఎవరి దానికి మనమే కదా కారణం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఎవరైనా మీ జీవితంలోకి ఏదైనా జరిగిందని అనుష గారు, మీ జాబ్ ట్రయల్స్ అని రావట్లేదు, ఎవరు కారణం, మీరే కదా, రైట్. ఫస్ట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఎంతగానో మీరు యాక్సెప్ట్ చేయగలిగితే అంత చేయండి. దాని నుంచి నేను చెప్తాను బయటపడడం ఎలా. ఫస్ట్ థింగ్ ఈజ్ యాక్సెప్ట్ చేశారు, వెరీ గుడ్. సో ఎలా బయటపడాలంటే హోపునకుండా చేస్తానండి. ఐ ఆమ్ సారీ, ఎందుకు నేను నా జీవితంలోకి ఇలాంటి సిచ్యువేషన్, నా జీవితంలోకి ఈ పర్సన్ కానీ, ఈ సిచ్యువేషన్ కానీ దీన్ని నేను ఆకర్షించుకున్నాను. సో ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ కాబట్టి నేను దీని నుంచి బయటపడాలంటే నేను యాక్సెప్ట్, ఐ ఆమ్ సారీ చెప్తున్నారు, ఓకే నేను అంగీకరిస్తున్నాను. నెక్స్ట్ ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, ఎందుకంటే నేను ఆకర్షించుకున్నాను, తెలుసో తెలియకో, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఐఎమ్ అట్రాక్టింగ్ దిస్ వన్. థ్యాంక్ యూ, నువ్వు నా జీవితాన్ని బాగా అద్భుతమైనటువంటి ముందుకు తీసుకెళ్తున్నందుకు. అండ్ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లా మనం ఏం చేసుకోవాలంటే 4 వర్డ్స్ వాడాలి. అయితే సార్ మరి మనీకి, ఇప్పుడు మనందరూ ఏంటంటే స్పెషల్ క్లాస్ మనీ కదా, మనం మనీకే వాడదామా, రైట్. ఇప్పుడు అందరూ ఏం చేయాలంటే మీరు లేచి నిలబడి మీ దగ్గర ఎక్కడైతే మనీ ఉంటుందో తెచ్చుకోండి. శ్రీనివాస్ జీకే గారు మీరు కూడా అందరు లేచి నిలబడి మీ ఇంట్లో ఎక్కడైతే మనీ ఉంటుందో వెళ్ళి తెచ్చుకోండి. 5 రూపీసా, 10 రూపీసా, 50, 100 మీ ఇష్టం. 1 minute ఆఫ్ టైం. మీరు వెళ్ళాలి, మీ దగ్గర ఉన్న మనీ తెచ్చుకొని కూర్చోన్నాం. నాకు అందరూ చూపించాలి. అందరూ మళ్ళీ వీడియో ఆన్ చేసుకోవాలి. వీడియో ఆఫ్ చేస్తే రిమూవ్ చేసేస్తాను. అందరిని రిమూవ్ చేసేస్తున్నాను నేను. వీడియో ఆఫ్ చేసుకున్న అందరినీ రిమూవ్ చేసేస్తున్నాను. వీడియో ఆన్ చేసుకున్న అందరినీ రిమూవ్ చేసేస్తున్నాను అందరినీ, ఓకే రైట్. వీడియో ఆన్ చేసుకోవాలండి. వీడియో ఆన్ చేసుకుంటేనే ఉంటారండి. వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళని రిమూవ్ చేస్తాను, ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. అందరు వీడియో ఆన్ చేసుకోండి, ఎందుకంటే సెషన్స్ అన్ని వీడియో ఆన్ చేస్తేనే ఎఫెక్టివ్ ఉంటుంది, ఓకే వీడియో ఆఫ్ చేసుకుంటే ఎఫెక్ట్ ఉండదు, ఓకే. సో మనీ బ్లాక్స్ ఎట్లా తీసేయాలో చెప్తాను, ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. ముందు మనీ చూడాలండి, మనీ బ్లాకేజ్ వెళ్ళాలి అంటే అందరు వీడియో ఆన్ చేసుకోండి. అడ్మిన్ గారు, నాగమణి గారు, ఫరూక్ గారు, ఐఫోన్ గారు, వాసవి గారు, సూర్యకుమారి గారు, భాస్కర్ గారు, మంచి హ్యాపీగా మీరు కనుక ఇన్వాల్వ్మెంట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదండి, ఓకే రైట్. ఇప్పుడు తెచ్చుకున్నారు కదా, ఏంటి మీ ఇష్టం, ఓకే మీ ఇష్టమైన నోట్ తెచ్చుకున్నారు కదా. సో మనీ మీ దగ్గరికి రావాలి అంటే ఏం చేయాలో చూద్దాం, ఓకే రైట్. ఈ మనీ అనేది ఏంటంటే పేపర్ కాదు, చాలా మంది ఒక పేపర్ అనుకుంటారు, పేపర్ కాదు. ఇదేంటి సార్ శ్రీనివాస్ గారు, ఎనర్జీ, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మనీ ఎప్పుడు కూడా హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఒకవేళ మన ఎనర్జీ లోలో మన అందరం ఎవరండి, రేఖ గారు, ఎనర్జీ, ఓకే ఎనర్జీ ఇస్ వైబ్రేటింగ్. ఏంటండి, ఎనర్జీ వైబ్రేటింగ్. వైబ్రేట్ అనే దానికి ఏంటి, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకవేళ మన ఫ్రీక్వెన్సీ లోలో ఉంటే మనం ఏం ఆకర్షించుకుంటాం వాస్తవ గారు, డెప్స్ ఆకర్షించుకుంటాం.
అనారోగ్యాన్ని ఆకర్షించుకుంటారు, రిలేషన్షిప్స్ సరిగ్గా ఉండవు, కెరీర్ డౌన్ఫాల్ ఉంటుంది. ఇప్పుడు మనం అన్ని మంచిగా ఉండాలంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి అనుష గారు చెప్పండి? టాప్లో ఉండాలి. సునీత గారు ఎలా ఉండాలి? మనం హై ఎనర్జీలో ఉండాలి, హై వైబ్రేషన్లో ఉండాలి, హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి. ఉండగానే ఎవరు ఉంటారు ఇక్కడ? మనీ ఉంటుంది. మనీ ఏం చేస్తుంది? ఎస్, హీజ్ ఇన్ హై ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. లేదనుకోండి లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏమనుకుంటే చెప్పండి, మనీ రా రా అంటది కదా చంద్రముఖిలో, ఆ రారా ఎప్పుడు వస్తావా అని చూస్తుంది. అది వచ్చేంత వరకు అది అక్కడ ఉంది. సో ఇక్కడ కూడా అంతే అండి, మన ఎనర్జీ అంతే హ్యాపీగా అల్టిమేట్ గా హైలో ఉంటేనే ఓకే, మనం ఎనర్జీ పెంచుకుంటే మనీ మన జీవితంలోకి వస్తుంది. మనీ ఈజ్ ఎనర్జీ. మరి రావాలి కదా, రావాలి అంటే బ్లాకేజ్ వెళ్ళిపోవాలి కదా. మన సెషన్లో చూడండి, బ్లాకేజ్ రిమూవ్ చేయడానికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనీతో మనం కమ్యూనికేషన్ అవ్వాలి. ఎందుకు? రిలేషన్షిప్స్ పెంచుకోండి. రేఖ గారు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తానండి. ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారు సునీత గారు, ఓకే, మీరు రమ్మంటే మీ ఇంటికి వచ్చి మీ ఇంటి పక్కనే ఉంటే మీ రిలేషన్షిప్స్ ఏంటి? స్ట్రాంగ్. రమ్మనే రావట్లేదు అంటే మీకు తెలుసు అనుష గారు, మీ ఫ్రెండ్ రమ్మంటున్నారండి, రమ్మంటే మీ ఇంటికి రావట్లేదు, అర్థం ఏంటి? మీ రిలేషన్ సర్కిల్ అంటే మీరు గతంలో ఏదో మాట అన్నారు, ఆ మాట అంటే హట్ అయిపోయారు. ఈ మాట అనడం ఎట్లా జరిగింది? ఆలోచన రూపంలో జరగవచ్చు, మాట్లాడు రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు. ఓకే, ఏంటి వస్తుంది? అలా చేస్తే వస్తుందా? ఏం చేయాలి? మనం పరిపూర్ణంగా మీ 10th క్లాస్ ఫ్రెండ్ సార్ రేఖ గారు, అందరూ 10th క్లాస్ అయిపోయినాం కదా, ఇక్కడ నుంచి 10th క్లాస్లో మనం తెలుసో తెలియకో మిస్అండర్స్టాండింగ్ వల్ల మీ ఫ్రెండ్తో ఏమై జరిగింది? రిలేషన్షిప్స్ ఖరాబ్ అయిపోయింది. ఏంది ఇప్పుడు వచ్చినాం కదా, ఇప్పుడు మన ఏజ్లో వచ్చినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రెండ్ మనతో మాట్లాడాలి. ఏం చేసుకుంటే మాట్లాడతారు చెప్పండి రేఖ గారు? ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మాట్లాడా అప్పటి నుంచి అన్ని మర్చిపోతాడు. లేదనుకోండి మర్చిపోతాడా? మీరు మాట్లాడితే మర్చిపోడు, కాబట్టి మీ దగ్గర రాడు. ఎవడా 10th క్లాస్ ఫ్రెండ్? గతం యొక్క ఫ్రెండ్ ఇది మనీ. ఇప్పుడు మనీతో మీరు చూపించండి, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఫస్ట్ 2 వర్డ్స్ మ్యాజిక్ వర్డ్స్ లో నెగిటివ్ బ్లాక్స్ వెళ్ళిపోతాయి సార్. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ లో నెగిటివ్ వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ చూస్తే పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అని ఒక వ్యక్తి చెప్పారు రేఖ గారు, మీకు ఒక ఎక్కడికో వెళ్ళారు, ఓకే, మీరు ఒక టీ ఇచ్చే పర్సన్కి థ్యాంక్ యూ చెప్పారు. ఏం చేస్తారు? నెక్స్ట్ టైంలో మంచిగా టీ తీసుకుని వస్తారు. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా? చిన్నప్పుడు జరిగే ఎక్స్పీరియన్స్ సరిగా ఉంటుంది. 4th క్లాస్లో 10th క్లాస్లో ఫస్ట్ టైం థ్యాంక్ యూ, పవర్ ఆఫ్ ద థ్యాంక్ అండ్ ఐ లవ్ యూ. లవ్ అంటే ప్రేమ అండి. ఎంత ప్రేమిస్తుంటే మన మనసే అక్కడికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తే డబ్బులు అక్కడ వస్తాయి. మనీని ఏం చేయాలి? విపరీతంగా ప్రేమించాలి. మీలాగా ప్రేమించే వ్యక్తి ఎవరు లేవద్దు మన మీద. అప్పుడు మనీ వదిలిపెడుతుందా? మిమ్మల్ని వదిలిపెట్టద్దు. ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోవాలి. ఎప్పుడు మీ వ్యాలెట్లో ఉండాలి. ఇందాక మనీ అనగానే అందరు లేచి నడబడిపోయారు. అట్లా పోవద్దు. ఇక నుంచి నా సెషన్ నడవద్దు. మీ పక్కన ఏదనగానే ఏం చేయాలి? ఇంకో నా పక్కనే ఉందనుకోవాలి, జేబులో పెట్టుకోవాలి, పక్కనే ఉంచుకోవాలి, మనీని పిల్లో కింద పెట్టుకోవాలి, ఎప్పుడు మీ దగ్గరే ఉండాలి. చూడండి కొంతమంది అలాగే ఉన్నారు, ఎప్పుడు దగ్గరే ఉంచుకోడు. ఎప్పుడైతే మీ దగ్గర మనీ ఉంటుందో శివాజీ కుమార్ గారు, పక్కన ఉంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా పక్క రూమ్ ఉంచుకుంటారా అండి? మీ బెస్ట్ ఫ్రెండ్ చెప్పండి, ఎక్కడ ఉంచుకుంటారు? మీ పక్కనే ఉంచుకుంటారు. సేమ్ లైక్ దట్ మనీని ఎప్పుడు కూడా దూరం పెట్టుకోవద్దు. ఎప్పుడు ఎలా ఉండాలి? ఒకటి వ్యాలెట్లో ఉండాలి, ఇంకొకటి మీకు అందుబాటులో చూసుకునేటట్టు ఉండాలి. ఎప్పుడు ఇంట్లో ఎక్కడ ఏముండాలి? ఏం చూసినా మనకి కనపడుతూనే ఉండాలి. హ్యాపీ ఫీల్ అవ్వాలి. బెస్ట్ ఫ్రెండ్ అండి. ఇప్పుడు ఏం చేశారు? ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ ఏంటి? శ్రీధర్ ఏంటి? నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పారు ఏంటి? పాజిటివ్ ఎనర్జీ వెళ్తుంది. వద్దన్నా పోదండి. మనీ ఎట్లా అవుతుందంటే మీరు మిమ్మల్ని మర్చి వెళ్ళదు. అట్లా చేసుకోవాలి మీ రిలేషన్షిప్స్. అయితే మరి ఆల్రెడీ వచ్చింది, మరి ఏంటి? వాటి వల్లనే డెబ్ట్స్. ఏంటంటే వస్తారు వాటి వల్లనే డెబ్ట్స్. అనుకున్న సమయానికి మనీ అందకపోవడాలు, వచ్చిన మనీ నిలబడకపోవడాలు ఎందుకు జరుగుతుంది? అంతా రిలేషన్షిప్ సరిగ్గా లేదు. ఎవరికి లేదు? మీకు, మనకి. మరి ఎలా పోవాలి? అది కూడా ఎనర్జీనే, మీరు ఎనర్జీనే కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఇది మాట్లాడాలి, రోజు మాట్లాడాలి. మీరు ఫోన్ చేసి ఎవరెవరితోనో మాట్లాడతారు, బట్ ఎన్ని రోజులైందండి మీరు ఓపెన్ చెప్పండి, ఎవరైనా మాట్లాడినరా? అనుష గారు ఈ రోజు నుంచి అట్లీస్ట్ 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడాలి. ఫోన్ చేసి మీ ఫ్రెండ్తో మాట్లాడతారు కానీ ఫోన్ చేయకుండా మనీతో ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడట్లేదు. మనీతో మాట్లాడకపోతే మనీ హట్ అయిపోయింది, రాదు మీ దగ్గరికి. సో మీరు ప్రతి విషయాన్ని ఈ రోజు నుంచి ఏం చేయాలి శ్రీనివాస్ గారు? షేర్ చేసుకోండి. ప్రశాంత్ ఒక్క 5 నిమిషాలే హ్యాపీ. అందరు షాక్ అవుతారు, షాక్ అయ్యేటోళ్ళు షాక్ అవ్వండి. మనకు అనవసరం అండి, ప్రపంచంతో సంబంధం లేదు. మీరు యూనివర్స్ మనీని హ్యాపీగా మనీది పెట్టుకొని మీ రోజు మార్నింగ్ ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడతారు కదా, ఇది జరిగింది అది జరిగిందని. ఈ రోజు నుంచి మనీ మాట. ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు ఇంప్రూవింగ్ ద రిలేషన్షిప్. నేను ఎప్పుడు కొన్ని సీక్రెట్స్ ఎప్పుడు చెప్పాను, ఈ బ్యాచ్ లో కొన్ని చెప్తున్నాను. ఏంటండి శిల్ప గారు? మనీతో టాకింగ్ టు ద మనీ. మీరు హ్యాపీగా జాయ్ఫుల్గా కొద్దిసేపు మాట్లాడండి హ్యాపీగా. అప్పుడు ఏం జరుగుతుంది? మనీ రోజు నాతో మాట్లాడుతుంటే పోబుద్ది అయితే మనకి పోనే పోదు, హ్యాపీగా మీతో ఉంటుంది. వచ్చే అవకాశాలు వస్తుంటాయి, హ్యాపీగా మీరు గడపడం జరుగుతుంది.
ఇట్లా మీరు మనీతో మాట్లాడాలి. నెక్స్ట్ మరి ఇంకొకటి, మరి ఇప్పుడు హోపోనోపోనో చేద్దామని సునీత గారు, ఇప్పుడు నోట్ ఉంది కదా, ఇప్పుడు మరి మనీ హర్ట్ అయింది కాబట్టి ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఓకే, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఈ 4 వర్డ్స్ ఉంటాయి కదా, చాలా పవర్ఫుల్ వర్డ్స్ అండి. తీసుకోండి. ఓకే, మనీని తీసుకున్నారు కదా, చూడండి ఇట్లా చూసిన తర్వాత ఏం చెప్పుకోవాలి, ఇది చూడండి, ఇట్లా చూసిన తర్వాత ఏం చెప్పుకోవాలి, ఫస్ట్ ఐస్ ఓపెన్ చేసి చూడండి. ఏంటంటే ఐస్ ఓపెన్ చేసి చూడండి. ఏం చేయాలి, ఐస్ ఓపెన్ చేసి చూడండి. చూసిన తర్వాత ఏమనుకోవాలి, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సెకండ్ టైం రిపీట్. చూడు, స్పష్టంగా చూడండి నోట్ను. ఐస్ ఓపెన్ చేసి చూడండి. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థర్డ్ టైం రిపీట్. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఫోర్త్ టైం యాడ్ చేయండి, డియర్ మనీ, ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. ఫిఫ్త్ టైం రిపీట్. ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. సిక్స్త్ టైం రిపీట్. ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. సెవెంత్ టైం రిపీట్. ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ. సెవెంత్ టైం రిపీట్. ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ. ఎయిత్ టైం రిపీట్. ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. నైన్త్ టైం రిపీట్. ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. 10th time repeat. I am sorry money, please forgive money, thank you money, I love you money. 11th time. I am sorry money, please forgive money, thank you money, I love you money. చూసుకున్నారు కదా, స్పష్టంగా చూడండి, మొత్తం నోట్ మంచిగా చూడండి. ఓకే, చూశారు కదా. సో ఇప్పుడు చూసిన తర్వాత ఇది వినాలి, ఇట్లా సౌండ్ చేయండి, ఇట్లా సౌండ్ చేయండి, నోట్ టు సౌండ్ చేస్తూ ఆ సౌండ్ను వినాలి. ఎలా ఉంది సౌండ్ వినాలి. నెక్స్ట్ స్మెల్ చూడండి, ఎలా అనిపిస్తుంది. కంటితో చూశారు, చెవుడితో విన్నారు, నోస్తో స్మెల్ చేశారు. స్పృశించండి, ఇట్లా స్పృశించండి, ఫేస్ పై ఇట్లా ఇట్లా పెట్టుకోండి, ఇట్లా టచ్ చేయండి, టచ్ చేస్తూ అనుభూతి చెందండి. 4 సెన్సెస్ అయినాయి. నెక్స్ట్ ఏంటి, 5 సెన్సెస్ అంటే టేస్ట్, అంటే ఫస్ట్ కిస్ చేసి జస్ట్ లిటిల్ బిట్ టంగ్తో జస్ట్ టచ్ చేయండి, అంతే. కిస్ చేయండి. మనీ ఈజ్ అని, ఒక తల్లి తన బిడ్డను ఎట్లయితే ప్రేమిస్తుందో అందులో ప్రేమించాలి. థ్యాంక్ యూ సో మచ్ టు మనీ. ఓకే, రైట్. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఏం చేస్తారండి, ఇప్పుడే మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అందరూ కూడా ఏం చేయాలంటే, మనీ చేతుల్లో ఉంటుంది, ఐస్ క్లోజ్ చేసుకోండి. ఐస్ క్లోజ్ చేసుకొని 2 కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం వద్ద మీ నోటు ఏదైతే చూసారో దాన్ని తెచ్చుకోండి. ఐస్ ఏది అట్లా ఉండండి, ఐస్ క్లోజ్ చేయండి. ఇందాక మీరు నోట్ చూసారు కదా, అదే నోటును అదే ప్లేస్ 2 కనుబొమ్మల మధ్యలో ఐస్ క్లోజ్ చేసుకొని కళ్ళ ముందుకు ఒక ఐస్ క్లోజ్ చేసుకోండి. కళ్ళు మూసుకొని ఆ నోటును మనసులో ఊహించుకొని చెప్పండి, డియర్ మనీ, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సెకండ్ టైం, డియర్ మనీ, ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. థర్డ్ టైం రిపీట్. డియర్ మనీ, ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ. ఫోర్త్ టైం రిపీట్. డియర్ మనీ, I am sorry money, please forgive money, thank you money, I love you money. Fifth time repeat. Dear money, I am sorry money, please forgive money, thank you money, I love you money. Sixth time repeat. Dear money, I am sorry money, please forgive money, thank you money, I love you money. 7th టైం మనసులో రిపీట్ చేయండి అందరూ. 7th టైం. 8th టైం రిపీట్. 8th టైం రిపీట్ చేయండి. 9th టైం. డియర్ మనీ, I am sorry money, please forgive money, thank you money, I love you money.
10th time, repeat. Dear money, I am sorry money. Please forgive money. Thank you money. I love you money. 10th time, repeat. Eleventh time, repeat. Dear money, I am sorry money. Please forgive money. Thank you money. I love you money. Slowly open your eyes. Eyes open చేసి మీ దగ్గర ఉన్న నోట్నే చూడండి. ఐస్ ఓపెన్ చేసి మీ దగ్గర ఉన్న నోట్నే చూడండి. నోట్నే చూడాలి, ఎక్కడ చూడండి, మళ్ళీ నోట్నే చూడండి. నోట్నే చూసి మీ సంకల్పం చెప్పుకోండి. నోట్నే చూసి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. చూస్తూ సంకల్పం చెప్పుకోండి. మీ విష్ ఏంటో రిలీజ్ చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. రిలాక్స్. ఇప్పుడు ఆ నోట్ పక్కన పెట్టండి. ఏంటండి ఆ నోట్ పక్కన పెట్టండి. ఏం చేయాలి? నోట్ పక్కన పెట్టండి. అసలు ఎందుకు ఇలా చేయించడం జరిగింది? ఓకే, ఏంటండి బ్లాక్స్ ఏదైతే ఉంటాయో మనీ బ్లాక్స్ వెళ్ళిపోవాలండి. మనీ బ్లాక్స్ వెళ్ళిపోతేనే మనీ రాబడుతుంటాయి. మీకు మనీకి ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉంటే అంత ఫాస్ట్గా వస్తుంది. ద బెస్ట్ ఏంటి? ఓపెన్ అప్ టైం. ఎన్ని నిమిషాలు చేయాలి వసంత గారు? 10 minutes ఎవ్రీడే. ఎన్ని నిమిషాలు చేయాలి? 10 minutes. బ్లాకేజెస్ ఎక్కువగా ఉంటే ఎన్ని నిమిషాలు చేయాలి శిల్ప గారు? 20 minutes. బట్ ప్రతి ఒక్కరు మనం స్నానం చేస్తాం. ఓకే, ఎందుకు చేస్తాం? శరీరాన్ని శుద్ధి చేసుకోవడం. ధ్యానం చేస్తాం, మనసును శుద్ధి చేసుకోవడం. మనీ బ్లాక్స్ రిమూవ్ చేయడం కోసం ఓపెన్ అప్ చేయాల్సింది. అలా మీరు చేస్తూ ఉంటే ఏమవుతాయి? ఒక రోజున మీకు మంచి అవకాశాలు రావడం మొదలు పెడుతుంటాయి. కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఏమని అడుగుతారంటే మీ ఇష్టం అండి, బెస్ట్ ఇస్ ద బిఫోర్. ఓకే, బిఫోర్ స్లీప్ బెటర్. ఎందుకంటే రాత్రి పడుకునే ముందు మంచి సమయం అండి. సబ్ కాన్షియస్ మైండ్కి అట్లా వెళ్ళిపోతుంటుంది మనం ఏది ఇచ్చినా. ఓకే, ఈరోజు చేయాలి. నేను వదిలిపెట్టా రేఖ గారు, నేను ఎవరిని కూడా అంతే అండి. ఎందుకంటే నా దగ్గరకు వస్తే మీ రిజల్ట్స్ కంటే కూడా నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు రిజల్ట్స్ ఎందుకు తెలుసా? నాకు స్టూడెంట్స్లో ఎక్కువ రిజల్ట్స్ నేను ఛాలెంజ్ చేశాను, ఓపెన్ ఛాలెంజ్ చెప్పాను. ఇప్పటికీ మోర్ దెన్ 90% రిజల్ట్స్ లేదు. నాకు 100 out of 100 రావాలి. నేను 100 out of 100 అంటే నేను 100% ట్రై చేస్తాను. నేను 100% చేస్తే మీరేం చేయాలండి? నాగేంద్ర గారు, మీరు 100 చేయాలి. బ్లాక్ వేసి ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఆటోమేటిక్గా రేస్ వస్తుంది. సో నేను చెప్తాను వాటికి ఎట్లా 0 చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు చెప్తాను. మీరు ఏం చేస్తారో అదంతా కూడా. ఓకే, ఎస్ అండి. కరెన్సీ చేస్తే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి. ఏంటండి, మన కరెన్సీ మామూలు చేసింది వేరు, కరెన్సీ చేస్తే లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో కరెన్సీతో చేయండి. ఏం చేయాలి కాసిం గారు? కరెన్సీని తీసుకోండి, లాస్ట్ పడుకునేటప్పుడు హ్యాపీగా మళ్ళీ పిల్లో కింద కూడా పెట్టుకోండి, ఏం కాదు. మంచి ప్రశాంతంగా ఒక లవ్ అండ్ రిలేషన్షిప్ అంటే మీరు పెంచుకోవాలి. మీ రిలేషన్షిప్స్ను ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే లవ్నెస్తో అంత ఫాస్ట్గా మన లైఫ్లోకి వస్తుంది. ఇంకొంతమంది సార్ మరి ఎట్లా సార్ మనం పని చేయొద్దా? మరి మీరేమో థాట్స్ పరంగా చూడండి, మనం చెయ్యాలి పని. బట్ పని చేయాలంటే అవకాశాలు రావాలి కదండి, సరైన వ్యక్తులు రావాలి కదా. వాటి కోసమే మన ప్రయత్నం. సినిమా అంతా చూడండి, చాలా మంది కామెంట్ ఎట్లా చేస్తారంటే సగం ముందు చెప్పింది వినరు, సగం లాస్ట్ చెప్పేది వినరు, మధ్యలో వింటారు, కామెంట్ చేస్తారు. లాస్ట్లో ఏంటంటే చేయాల్సిందే. బట్ అది లా ఆఫ్ అట్రాక్షన్ సెల్ఫ్ యాక్షన్. బట్ అది యాక్షన్ చేయాలి అంటే ఆ లోపల మీ యొక్క ఎనర్జీ లెవెల్ హైలో ఉంటేనే కదా. లోలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? శ్రీవిద్య గారు, ఏ పని చేయలేరు. అందుకోసం మన ఎనర్జీ హైలో ఉంటే ఆ మంచి ఆపర్చునిటీస్ ఎదురవుతే ఆ ఆపర్చునిటీ సరిగ్గా ఉపయోగించుకుంటే ఆటోమేటిక్గా మనం రీచ్ అవుతుంటాం. మెయిన్ మనీ రావాలి అంటే ఏముండాలండి? మన దగ్గర ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్, క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్కు క్వాలిటీ ఆఫ్ సర్వీస్. అందరు రాసుకోండి. మనీ జనరేట్ అవ్వాలి అంటే ఏంటి? మీ దగ్గర నుండి ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఏదైనా ఉండనియండి. ఓకే, దానిని క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్కు ఎక్కువ మెంబర్స్కి రీచ్ అయ్యే విధంగా చూసుకోండి. క్వాలిటీ ఆఫ్ ద సర్వీసెస్ ఇవ్వండి. ఆ పేరు చెప్పగానే ఏం చేయాలి? శిల్ప గారు, మీరు ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారండి. ఆ బ్యూటీ పార్లర్ అనగానే మీ ఏరియాలో ద ఫస్ట్ పర్సన్ మీరే రావాలి. ఏంటంటే గారు, మీరు ఒక థాట్ వచ్చింది ఈరోజు, ఆ పేరు చెప్పగానే రావాలి. సో నేను ఒకటి చెప్తాను, మీరు చెప్పాలండి. స్వీట్స్ అనగానే ఒక పర్సన్ పేరు గుర్తుకొస్తుంది. ఆ పర్సన్ పేరు ఏంటో చాట్ బాక్స్లో మెసేజ్. స్వీట్స్, నేను స్వీట్స్ అంటున్నాను. ఆ స్వీట్స్ పేరు అనగానే ఒక పర్సన్ గుర్తుకొస్తాడు. చాట్ బాక్స్లో మెసేజ్ చేయాలి. అందరూ మెసేజ్ చేయాలి. పుల్లారెడ్డి. నేను ఏం చెప్పలేదు, పేరేమన్నా చెప్పినా చెప్పండి. బట్ మీకు అందరు ఎట్లా తెలుసండి? నేను ఆన్సర్ ఇవ్వక ముందే మీరు ఎట్లా చెప్తున్నారంటే ఒక బ్రాండ్ అయిపోయారండి. రైట్. ఇంకొకటి, తెలంగాణలో ఉన్న ఒక టెంపుల్. ఓకే, రైట్. ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఒక టెంపుల్ పేరు చెప్పగానే ఆ దేవునిపై కాకుండా అది చెప్పినటువంటి శిల్పి పైన ఉంది. ఏ టెంపుల్ అది? తెలంగాణ. ట్రై చేయండి. తెలంగాణలో ఒక టెంపుల్ పేరు యునెస్కో కూడా గుర్తించిందండి. ఒక టెంపుల్ పేరు చెప్పగానే. ఓకే, రైట్. ఎక్సలెంట్ అండి. మహేష్ గారు ఇచ్చారు ఆన్సర్ ఇక్కడ. ఎస్, వసంత గారు ఇచ్చారు ఆన్సర్ ఇక్కడ. ఓకే, రైట్, వెరీ గుడ్. సో కొంతమంది ఇచ్చారు. ఏ టెంపుల్ అండి ఇది? రామప్ప. ఓకే, ఏంటండి? రామప్ప.
చూడండి, ఏ టెంపుల్‌కైనా దేవుని పేరు ఉంటుంది. బట్ చెక్కిన అతని పేరు ఎందుకు ఉంది చెప్పండి? అంటే అతను అంత అద్భుతంగా చెక్కాడు. అక్కడ అదే మన జీవితం కూడా అంతే అండి. ఎలా చెక్కుకోవాలంటే మన జీవితంలో అనుష గారు, మీరు ఒకవేళ జాబ్ అనుకో వస్తే అందులో పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ ఎంప్లాయీ మీరే. అంటే అలాంటి స్కిల్స్ గనక మనం అడాప్ట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్‌గా జాబ్ వస్తది. ఓకే. అలాంటి క్వాలిటీస్ మనలో ఉంటే, మనీకి సంబంధించినటువంటి క్వాలిటీస్ మనలో ఉంటే మనీని ఆకర్షించుకోండి. ఏ వర్క్ అయినా సరే కర్మల్లో శ్రేష్టత ఉండాలి. మనసు చాలా ఆలోచనలో పరిపక్వత ఉండాలి. మాటల్లో స్వీట్‌నెస్ ఉండాలి. దిస్ ఈస్ ద సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో రాణించాలంట. నిజంగా అన్ని సేల్స్ అండి. అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు డబ్బులు రావాలంటే ఎట్లా జరుగుతుంది చూడండి. సింపుల్ అండి శ్వేతారెడ్డి గారు. డబ్బు సంపాదించడం 2024లో చాలా ఈజీ అంటారు. ఎందుకంటే సోషల్ మీడియా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఎట్లా ఉండేది వసంత గారు? అమ్మాలన్నా, కొనాలన్నా చాలా డిలే అయ్యేది. బట్ ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ అండి. సోషల్ మీడియా చాలా ఫాస్ట్‌గా, యాక్టివ్‌గా ఉంది. ఉపయోగించుకోండి. మీ దగ్గర ప్రొడక్ట్, సర్వీసెస్ ఉంది. దాన్ని ఏం చేయాలి? క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్‌కు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇచ్చేయండి. ఆటోమేటిక్‌గా మీరు రిచ్ పర్సన్ అవుతారు. సో, మరి నా దగ్గర లేదు. ఏం చేయాలి వసంత గారు? లేనప్పుడు ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళలో ప్రొడక్ట్, సర్వీసెస్ ఉంటుంది గదా! వాళ్ళ ప్రొడక్ట్‌కు మీరు రిఫరెన్స్ ఇచ్చి కూడా మీరు సంపాదించుకోవచ్చు. అంటే డబ్బులు సంపాదించాలంటే ఇక్కడ అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు ఉంటారండి. అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళ మధ్యలో ఉండండి. ఈ రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, బ్యూటీ పార్లర్ చేసుకోవచ్చు. మీరిష్టమండి. బొటిక్ జేసుకోవచ్చు, ఇంకా టైలరింగ్ జేసుకోవచ్చు. సార్ నేను గవర్నమెంట్ జాబ్ సార్ 9-5 అంటారు. బట్ 9 బిఫోర్ 9 ట్యూషన్ చెప్పుకోవచ్చు. మీకేది ఉందో అది ఇతరులకు నేర్పించి డబ్బు సంపాదించుకోవచ్చు. ట్యూషన్స్, బైజూస్ తెలుసు కదండీ వసంత గారు. బైజూస్ మంచి ట్యూషన్ చెప్తున్నాడు. ఆన్‌లైన్‌లో చెప్తున్నాడు. ఇప్పుడేంటి ఇండియన్ క్రికెట్ టీమ్‌కే టీ షర్ట్ పైనేసుకుంటున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు చూడండి ఏంటంటే ఇక్కడ చూడండి ఓలా, ఉబర్ దగ్గర ఏమైనా కార్లున్నాయండి వాళ్ళయి? వాళ్ళ ఓన్ కార్స్ కాదు గదా! అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు ఉంటారు. మధ్యలో కలిపిండు. ఫుల్లు డబ్బులండి. ఓయో హోటల్స్ ఉన్నాయండి ఓయోకు? లేవు గదా! కంట్రీ డిలైట్ ఓన్ దగ్గర ఏమైనా ఆవులున్నాయా? గేదెలున్నాయా? ఏం లేవు. ఏం చేస్తాడు? ఒక యాప్ ఉంది. అమ్మేవాడు, కొనేవాడు మధ్యలో కలుపుతున్నాడు. డబ్బులొస్తున్నాయి. దాన్ని మీరు చాలా మంది సార్ నాకు చాలా కాంపిటీషన్ హెవీగా ఉంది కదా సార్! నేను పెడితే నాకు లాభం వస్తదంటే పక్కబెట్టండి. ఎందుకంటే ర్యాపిడో ఉంది. అప్పటికే ఓలా, ఉబర్ వచ్చినాయి. ర్యాపిడో అవసరమా? కాదు. ర్యాపిడో బీట్ చేసాడు. ఎలా? మోడలింగ్ చేసాడు. మీరు గూడా డబ్బు సంపాదించాలంటే సింపుల్‌గా ఏం చేయాలంటే మీ ఫీల్డ్‌లో మీకంటే ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళ పేర్లు రాయండి. ఏం చేయాలి వాసుదేవ్ గారు? మీ ఫీల్డ్‌లో మీకంటే ఎక్కువ డబ్బు జెలసీ ఉండొద్దు. నేను ముందే చెప్పాను. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉండకూడదు. మీకంటే ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళ పేర్లు రాయండి. ఓకే. పేర్లు రాయండి పర్వాలేదండి. పేరు రాయండి. ఒక పేరు రాసుకోవచ్చు, పేరు రాసుకోవచ్చు. ఓకే. 1 ఆర్ 2% రాసుకోవచ్చు. లేదా 1% మీ ఇష్టమండి. బట్ మీ ఫీల్డ్‌కి దగ్గరై ఉండాలి. శిల్ప గారు ఒక 5 పేర్లు రాయండి. మీ ఫీల్డ్‌లో మీరు బ్యూటీషియన్ అయితే అర్థం. ఏం జేయాలంటే, వాళ్ళు అలా సక్సెస్ అవ్వడం కోసం వాళ్ళు ఏం జేశారు? ఏం జేశారు అనుష గారు? మీ ఫ్రెండ్ ఉన్నారు. ఓకే. జాబొచ్చింది. లేదా ఏదొచ్చింది. బట్ ఆ ఫ్రెండ్‌లో ఉన్న క్వాలిటీస్ ఏంటి? అసలు నేను చెప్తాను. ఆ క్వాలిటీస్ ఏంటి? రియల్ ఎస్టేట్‌లో ఉన్నారు, ఇన్సూరెన్స్‌లో ఉన్నారు. ఏం జేస్తున్నారు వాసవి గారు? ప్రశాంతంగా కూర్చొని మీ ఫ్రెండ్స్ ఉంటారు గదా! వాళ్ళ క్వాలిటీస్ ఒక 5 పేర్లు రాయండి. నేమ్స్ ఎన్ని రాయాలి రామ్ రేపన్న గారు? 5 పేర్లు రాయండి. మీ ఫీల్డ్‌లో మీకంటే ద బెస్ట్‌గా ఉన్న వాళ్ళ 5 తీసుకోవాలి మహేష్ గారు. ఏంటండి వేముల మహేష్ గారు? 5 తీసుకోండి. ఎప్పుడైతే మీరు 5 తీసుకున్నారో, 5లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటో రాయండి. ఏం చేయాలండి రేఖ గారు? వారు ఎందుకయ్యారట్లా? మీరేమనుకుంటున్నారు? వారు ఎందుకయ్యారని మీరేమనుకుంటున్నారో అది మీరు రాయండి. వారు ఎందుకు రియల్ ఎస్టేట్ అయినా గావచ్చు, ఇన్సూరెన్స్ అయినా గావచ్చు, లేదా ఏదైనా బ్యూటీ పార్లర్ అయినా, బొటిక్ అయినా, టైలరింగ్ అయినా, సూపర్ మార్కెట్ అయినా, ఏదైనా వారు ఎలా అయ్యారని మీరనుకున్నారో సునీత గారు రాయండి. పర్వాలేదు రాయండి. మీరు రాసిన తర్వాత వాళ్ళ ఉన్నటువంటి క్వాలిటీస్‌ని మీలోపు అడాప్షన్ జేసుకోవాలి. ముందు క్వాలిటీస్ రాయండి. సో, ఎప్పుడైతే ఎవరైతే ఈ చిన్న ఎక్సర్సైజ్ జేస్తారో వాళ్ళకి డబ్బులొస్తాయండి. సో, మీరేం జేయాలంటే వాళ్ళతో కలవాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉండొద్దండి. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ జేసుకుంటారు. వాళ్ళతో మాట్లాడతారు. డబ్బున్న వాళ్ళతో మీరు ఎక్కువగా ఫ్రెండ్‌షిప్ జేస్తూ వాళ్ళ సీక్రెట్స్ గనుక మీరు తెలుసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తే డెఫినిట్‌గా మీరు గూడా రిచ్ అవుతారు. ఏం జేయాలండి విక్కీ గారు? ఫ్రెండ్‌షిప్ జేయాలి. ఈర్ష్య పక్కన బెట్టాలి. మన సబ్జెక్ట్‌లో అది ఉండనే ఉండదు. కాంపిటీషన్ కాదు. హెల్తీ కాంపిటీషన్ ఉంటుందండి వసంత గారు. ఏదైనా కావచ్చు. జాయ్‌ఫుల్‌గా ఉండాలి. డబ్బు సంపాదించాలి ఏంటండి? జాయ్‌ఫుల్‌గా, హ్యాపీగా మీకేది కావాలో అవన్నీ గూడా వస్తాయండి. బట్ కొంచెం డిలే కావచ్చు. బట్ డెఫినెట్‌గా వస్తది. రాసారా? క్వాలిటీస్ అన్నీ రాసారా? క్వాలిటీస్ అన్నీ రాసారు కదా! ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఐస్ క్లోజ్ చేసుకొని నేను చెప్తుంటాను ఒక్కొక్క క్వాలిటీ. అందులో మీరు ఆవాహనం అంటే స్వీకరించాలి. మీరు వారిగా క్లారిటీగా అయిపోతారు. స్పష్టంగా మిమ్మల్ని చూసుకోండి. మీరొక రిచ్ పర్సన్‌గా అయినట్టుగా అవుతుంటారు. సో, ఇప్పుడు మీరేం జేసుకోవాలంటే ఐస్ క్లోజ్ అందరూ ఐస్ క్లోజ్ జేసుకోవాలి. ఏం జేయాలి? అందరూ ఐస్ క్లోజ్ జేసుకోండి. ఐస్ క్లోజ్ జేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు.
ఏ క్వాలిటీస్ అయితే మిమ్మల్ని రిచ్ పర్సన్ చేస్తున్నారో ఆ క్వాలిటీస్ అన్ని మీలోకి ఆవాహనం చెందాయి. వాళ్ళ క్వాలిటీస్ అన్ని మీరు తీసుకున్నారు. మంచి కమ్యూనికేషన్ కావచ్చు, లేకపోతే మంచి బిజినెస్ హ్యాండ్లింగ్ కావచ్చు. ఏ స్టెప్స్ చేయడం వల్ల వాళ్ళు రీచ్ అయ్యారు, బాగా ఎక్కువ క్లయింట్స్‌ని వాళ్ళు కలవడం వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కువ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్‌ను వాళ్ళ క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్‌కి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వడం వల్ల రీచ్ అవ్వచ్చు. సో మీరు కూడా మీ ప్రొడక్ట్స్‌ని అట్లా రీచ్ చేశారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గ్రేట్‌ఫుల్ ఫీలింగ్. వండర్‌ఫుల్ ఫీలింగ్. చాలా అద్భుతంగా ఉంది. ఆ క్వాలిటీస్ అన్నీ మీలోకి వచ్చేసాయి. వాళ్ళతో మీరు ఫ్రెండ్‌షిప్ చేసుకుంటున్నారు. వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటున్నారు. దాని ద్వారా మీ అకౌంట్‌లోకి బ్యాలెన్స్ రావడం మొదలుపెట్టాయి. మీకెంత అవసరమో అంత అమౌంట్ మీ దగ్గరకొచ్చింది. రోజు రోజుకి మీలో ధైర్యం పెరుగుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ ఐస్ క్లోజ్ చేసుకొని ఉన్నారు. 2 కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం వద్ద ఒక్కసారి చూసుకోండి. మీ కలల ప్రపంచం ఆల్రెడీ మీరేదైతే అనుకున్నారో అది జరిగితే ఎలా ఉందో ఊహించుకున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఇల్లు అనుకుంటే ఆ ఇంట్లో మీరు మూవ్ అవుతున్నారు. చూసుకున్నారు మీరు. అంతటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందారు. ఆ ఇంట్లో మీరున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గ్రేట్‌ఫుల్ ఫీలింగ్. మీ కళ్ళ ముందు మీ కలల ప్రపంచం మీ కళ్ళ ముందు కనపడుతుంది. ఎలాంటి కార్‌లో మూవ్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి కారు మీ దగ్గరుంది. మంచి రిలేషన్‌షిప్స్, మంచి కెరియర్ మీ బ్యాంక్ అకౌంట్‌లోకి మీకు ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని మీరు పొందారు. మీరు ఏది కొనుక్కోవాలన్నా కేవలం లెఫ్ట్ సైడే చూస్తున్నారు. రైట్ సైడ్‌తో సంబంధం లేదు. ప్రైస్‌తో సంబంధం లేదు. అంతటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అన్ని స్కిల్స్ ఉన్నారు. మీరు ఎలిజిబుల్ దానికి. మీరు ఏది కావాలనుకుంటే దాన్ని తెచ్చుకోగలుగుతున్నారు. ఏది కావాలంటే దాన్ని పొందగలుగుతున్నారు. అంతటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్. రోజు రోజుకి మీ వ్యాపారం అభివృద్ధి చెంది ఆర్థిక స్వేచ్ఛను పొందారు. అలా పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మంచి కస్టమర్స్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది లైఫ్. ప్రతి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు. రైట్ సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లోకి ఎదురవుతున్నాయి. రైట్ పర్సన్స్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యారు. రైట్ ఆపర్చునిటీస్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది మీ లైఫ్. బ్యూటిఫుల్‌గా మారింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతున్నాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని నాకు ఇచ్చినందుకు ఆ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ వైపుకు నదీ ప్రవాహం వల్లే మనీ అనేది వచ్చేస్తుంది మీ జీవితంలోకి వచ్చేసింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందారు. అందరూ శభాష్ అంటున్నారు. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకుని చూసి రోల్ మోడల్‌గా ఉన్నారు. మీరు మీ పిల్లలకు. మీ పేరెంట్స్ మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారు. ఒక మంచి ఉన్నతమైన పొజిషన్‌లో ఉన్నారు. అన్నీ అనుకూలంగా మారాయి. జీవితం అంటే అద్భుతంగా అనిపిస్తుంది. జీవితం అంటే ఇంతటి అద్భుతమా? ఇంతటి అమోఘమా అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు కలలు కన్న కలల ప్రపంచం అన్ని సంకల్పాలు ఏదైతే అన్నీ నెరవేరాయి. ఊహించుకోండి మీకు ఏం గావాలి? మీ సంకల్పం ఏమిటి? అన్నీ ఊహిస్తున్నారు. చాలా స్పష్టంగా క్లారిటీగా ఊహించుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యూ సో మచ్ టు ది యూనివర్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ గెట్టింగ్ రిలాక్స్. ఐస్ ఓపెన్ చేస్తూ మీ 2 అరచేతులను చూస్తూ బ్యూటిఫుల్ స్మైల్‌తో అవన్నీ నిజమైనప్పుడు మీ రియల్ లైఫ్ ఇప్పుడు ఎలాంటి స్మైల్‌తో ఉన్నారో అదే స్మైల్‌తో ఐస్ ఓపెన్ చేయండి. అదే ఎనర్జీ, అదే వైబ్రేషన్, అదే ఫ్రీక్వెన్సీతో ఉండండి. ఆ బ్యూటిఫుల్ లైఫ్ ఎలా అయితే ఎంతది ఓకే. అది రియాలిటీకొచ్చిన స్మైల్‌నెస్ ఇప్పటి స్మైల్‌తో మ్యాచ్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఏంటండి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా. అన్నీ అనుకూలంగా మారాయి. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. రైట్ రిలాక్స్. ఎలా అనిపించిందండి? చాట్ బాక్స్‌లో మెసేజ్ హౌ యూ ఆర్ ఫీలింగ్? ఎలా అనిపించిందో చాట్ బాక్స్‌లో మెసేజ్. మీ కలలు కన్న కలల ప్రపంచం మీ ముందుకొస్తే ఎంత అద్భుతమైనటువంటి ప్రపంచం. ఓకే. రైట్. సో థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ సెషన్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయండి. ఏంటండి? నెక్స్ట్ రాబోయే సెషన్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. అన్నీ ఉంటాయి. ఇంకా మనీ మెడిటేషన్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా బ్లాక్స్ రిమూవింగ్ ఉంటుంది. ఎంత ఫాస్ట్‌గా మనీని ఎర్న్ చేసుకోవచ్చో చాలా మెథడ్స్ అనేది చాలా ఉంటాయి. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్.